హలో, నేను మిస్ ఎస్ రావు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ని కలిశారు. ఏ కారణం చేత ఆయన కలిశారు అనే దాని మీద చర్చ జరుగుతుంది. మరోవైపు యూత్ ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో వాళ్ళకున్నట్టు సమస్యల మీద ఉద్యమాలు చేస్తున్నాయి. ఈ సమకాలీన రాజకీయాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రకరకాలు ఉన్నాయి. వాటి మీద చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, అలాగే రాజకీయ అనుభవం దాదాపు 2-3 పార్టీల్లో ఉంది, బిఎన్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే. సో బిఎన్ గారు చాలా రోజులు అయింది, ఆల్మోస్ట్ 5-6 సంవత్సరాలు పైనే. సో ఇప్పుడున్న రాజకీయాల్లో ఏంటి, యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నట్టా లేదంటే అబ్జర్వ్ చేస్తున్నారా? అబ్జర్వేషన్ ఏం లేదన్నా, యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాము. కాకపోతే ఎలక్షన్స్ అయినాయి కదా, మన శాసనసభ ఎన్నికలైనాయి, తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అయినాయి. మన ఎంపీ ఎలక్షన్ అప్పుడు కూడా మలక్పేట్ కోఆర్డినేటర్గా ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. ఇక్కడ నాగేందర్ గారు కూడా చేస్తే ఇక్కడ కూడా చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇంకా కొత్త పీసీసీ ఇవన్నీ వచ్చిన తర్వాత కానీ ఇంకా పోర్ట్ఫోలియోలు ఇచ్చిన తర్వాత బాధ్యతలు ఇస్తే ఏదైనా కూడా. అందుకే అడిగింది. యాక్చువల్గా యాక్టివ్ పాలిటిక్స్లో అంటే మీడియాలో బాగా కనిపించేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు యాక్షన్ తెలుసు ఇవన్నీ మాకు, అంటే లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో చేశారు. కానీ యాక్టివ్గా అంటే ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మెయిన్ పర్సన్స్ ఎవరంటే టీవీలో కనిపించి పార్టీ వర్షన్ వినిపించేలాగా ముందుకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు రాకపోవడానికి కారణం ఇదేనా? అంటే టీడీపీలో ఉన్నప్పుడన్నా నేను రాష్ట్ర టీఎన్టీసీ అధ్యక్షుని ఉంటే, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉంటే, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఉంటే, అనేక కర్మాగారాల్లో నేను కార్మిక నాయకుని ఉంటే, కాబట్టి హైదరాబాద్లో ఉన్న రాజకీయాలన్నీ కూడా మా చుట్టే తిరిగేది. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బైఫర్కేషన్ చేసిన తర్వాత, అక్కడ వెళ్ళిపోయిన తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కీ రోల్ చేసినప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా పనిచేసారు. ఆయన కూడా అప్పుడు స్పోక్స్ పర్సనే కదా, ఆయన కూడా స్పోక్స్ పర్సన్ తోటి, తర్వాత మీరు స్పోక్స్ పర్సనే, అప్పుడు ఆయన స్పోక్స్ పర్సనే ఉన్నారు. ఇక తర్వాత మీకు అందరికీ తెలుసు కదా, బైఫర్కేషన్ అయిన తర్వాత పార్టీ ఏ విధంగా, కేసీఆర్ గారు ఏ విధంగా ఒక ముద్ర వేసి టీడీపీని, ఆంధ్ర పార్టీ అని ఒక ముద్ర వేసి అన్ని పార్టీలకు వెళ్ళి ఎంపీలను తీసుకున్నటువంటి పరిస్థితి. మరి ఆ రోజు కేసీఆర్ గారు, ఈరోజు ఎప్పుడు లబలబా అని మొత్తుకుంటా ఉన్నాడు ఈరోజు. కాబట్టి టిట్ ఫర్ టాట్ లాగా న్యాచురల్ జస్టిస్ అని ఒకటి ఉంటుంది. సో అది కంపల్సరీ అక్కడికే వస్తుంది రిజల్ట్ అనేది. ఈ మొత్తం జర్నీలో కీలకమైనటువంటి ఒక మెయిన్ క్రీమ్లో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన తర్వాత టీఆర్ఎస్కి వెళ్ళారు కదా, టీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్కి ఎలక్షన్ ముందు వచ్చారు. ఈ టోటల్ ప్రయాణంలో మీరు రాజకీయంగా ఎంజాయ్ చేసిన డయాస్ ఏది? డెఫినెట్లీ తెలుగుదేశం అన్న. ఎందుకంటే అన్నగారు పెట్టిన పార్టీ అక్కడ ఒక విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్, అది రీజనల్ పార్టీ అయినప్పటికీ పార్లమెంటరీ డెమోక్రసీలో ఎట్లుంటుంది అంటేనా, విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్లో పనిచేయాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గతంలో సరే ఏ ప్రాంతీయ పార్టీ అయినా వ్యక్తుల మీదనే నడుస్తుంది, వాళ్ళ యొక్క ఎజెండా మీదనే నడుస్తుంది. కానీ వర్కింగ్ స్టైల్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మీకు తెలియదు ఏముంది, పోలిట్ బ్యూరో ఉండేది. అందరితోటి చంద్రబాబు నాయుడు ఏ విషయం చిన్నదైనా కూడా పొలిటివ్ బ్యూరోలో పెట్టి డ్యూ ప్రాసెస్, దాని ప్రకారం ఆయన తీసుకుంటారు. అది కూడా ఏ ప్రాంతీయ పార్టీని అదే. ఇప్పుడు అసలు నేషనల్ పార్టీలు కూడా అలానే ఉన్నాయి. బీజేపీ వచ్చిన తర్వాత, బీజేపీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇంకెక్కువ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అనుకుంటే ఈరోజు జాతీయ పార్టీ బీజేపీ కూడా మోదీ మీదనే నడుస్తుంది. వాళ్ళ యొక్క సిద్ధాంతం ఎక్కడ పోయిందో, వాళ్ళ వైవిధ్యం ఎక్కడ పోయిందో తెలియదు. కానీ ఈరోజు మన మోదీ మీదనే ఎలక్షన్ జరిగింది, మీ అందరికి తెలిసిన విషయమే. కాబట్టి అందరూ కూడా 400 400 పార్ అంటే 400 అందరు అయిపోయింది ఈరోజు. కాబట్టి ఈరోజు ప్రాంతీయ పార్టీ ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కానీ, ఆ రోజు అన్న ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా ఒక విలువలు అనేది ఉండేది ఆ రోజు. ఇప్పుడు ఒక జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడున్న పొలిటికల్ సినారియోలో ఈరోజు ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయో మీకు తెలుసు. ఒకరోజు ధర్నా అంటే 2,000 మంది వాలంటరీగా వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు ఏ పార్టీ కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆ ఎంజాయ్మెంట్ వేరే ఉండే. జాతీయ పార్టీలో మేము కొత్తగా రావడం జరిగింది. అందులో కూడా కాంగ్రెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి ఇక్కడ, జాతీయ పార్టీ కాబట్టి. సో 29 రాష్ట్రాలను చూసుకోవాలి కాబట్టి ఏఐసిసి వాళ్ళ బాధ్యతలు వేరు ఉంటాయి. కాబట్టి అక్కడి నుంచి ఇన్ఛార్జీలు వస్తుంటారు, వాళ్ళకు అప్రైజల్ చేయాల్సి వస్తుంటుంది. ఈరోజు ప్రాంతీయ పార్టీలు ఏముంటుంది, ఆ అధినాయకుడిని పట్టుకుంటే 20 ఏళ్ళైనా అక్కడనే ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, డిఫరెంట్. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారు మరి అయిపోయింది, మొన్న 27కి అయిపోయింది. కాబట్టి కొత్త పిసిసి ప్రెసిడెంట్ వస్తాడు.
ఈ పార్లమెంట్ ఇంట్లో ఏంటంటే లిబర్టీ ఎక్కువ, స్వాతంత్రం ఎక్కువ. ఇవాళ ఇంకొకరు ఉంటారు, ఇంకా రేపు ఇంకొకరు కావచ్చు. కాబట్టి ఇక్కడ కొద్దిగా విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్లో జరిగినా కూడా ఒక్కొక్కసారి మనం ఆ విధంగా చొచ్చుకొని పోయే అవకాశం ఉండదు. అలవాటు అయిపోయిందా మరి కాంగ్రెస్ పార్టీ? ఇంకా అలవాటు కాలేదన్న. అదే క్వైట్ ఆపోజిట్ కదా, కొంచెం రైట్ ఆపోజిట్. కాబట్టి అలవాటు అయితే అది పెద్ద ఇష్యూ కాదు. ఏదైనా కూడా ప్రజల సేవ చేయడానికి ఏదో పార్టీలన్నీ ఉన్నాయి కూడా, ప్రభుత్వం అయినా ఏదైనా కూడా స్టైల్ వేరే ఉండొచ్చు, కానీ వర్కింగ్ మాత్రం ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ కదా. కాబట్టి దాంట్లో పెద్ద ఇష్యూ ఏముండదు. కాకపోతే జాతీయ పార్టీ కాబట్టి చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక హామీ అయితే ఇచ్చుంటారుగా మీకు. ఆ హామీ ఫుల్ఫిల్ అవుతుందా, అయ్యే దిశగా ఏమైనా కనపడుతుందా లేదా? ఒకటన్నా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి నేనేందో తెలుసు, నరేంద్ర రెడ్డి గారికి ఏమో తెలుసు, ఇంకా పెద్ద నాయకులు కూడా అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు ఇంకా టైం ఉంది కదా, ఇంత తొందరగా మనం వాళ్ళని కూడా ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. కొత్త వారికి అంటే మన గురించి చెప్పొచ్చు. పిసిసి ప్రెసిడెంట్ కానీ ముఖ్యమంత్రి కానీ ఇద్దరు ఒకరే. అడ్వైజర్ టు సీఎం నరేంద్ర రెడ్డి అన్న కూడా మన గురించి 20 ఏళ్ళ నుంచి తెలుసు, సమకాలీకులు. పైగా గతంలో మనం కూడా ఒకటేసారి పోయి వాళ్ళకి ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇస్తారనే మేము ఆశిస్తున్నాం, చూద్దాం. అంటే ఒక హామీ ఇచ్చిన తర్వాతనే జాయిన్ అయ్యారా కాంగ్రెస్ పార్టీలో? ఏం లేకుండానే బేషరతుగా జాయిన్ అయ్యారా? ఇప్పుడు ధర్మసత్రం కాదు కదా ఇది. రాజకీయం అన్న తర్వాత ఏదో పదవి ఉంటేనే మనం ప్రజలకు సేవ చేయగలుగుతాం. ఇప్పుడు కూడా చేస్తాం, ఇండైరెక్ట్గా చేస్తాం. ప్రజాస్వామ్యంలో మేము విద్యార్థి దశ నుంచి 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. పార్టీ పదవి లేకున్నా కూడా మేము ప్రజల్లో ఉన్నాం. ఇప్పటికీ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఆ రోజు పీజీఆర్ నుంచి కొట్లాడుకుంటా ఈ రోజుకి ఖైరతాబాద్లో రాజకీయాలు చేస్తాము. ఏనాడు కూడా మేము అఫీషియల్గా పదవులు చేసింది ఏం లేదు. పార్టీ పదవులే కానీ గవర్నమెంట్ పదవులు అంటే మాకు ఎప్పుడు రాలేదు. పార్టీ పదవులు ఉంటేనే కదా ఇప్పుడు మీకు పార్టీ పదవి ఇచ్చి మీకు ఇస్తే ఈ పార్టీ వాయిస్ బలంగా వెళ్ళి ఉండేది కదా. ఎగ్జాక్ట్లీ. ఏంటంటే ఇప్పుడు కొత్త పీసీస్ వచ్చిన తర్వాత ఇస్తారని అనుకుంటున్నా, చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇప్పుడు ఏంటి మరి రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? ఆయన ఏమో బీఆర్ఎస్ వాళ్ళు ఏమో జస్ట్ ఇంకొక 20 రోజులు ఆగిన గవర్నమెంట్ పడిపోతుందని ఎప్పటికప్పుడు అంటున్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిన 10 రోజులకే అన్నారు 3 నెలలు ఉండదు, 6 నెలలు ఉండదు. ఈ విధంగా పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు పెడతా ఉన్నారు వాళ్ళు. ఒకసారి మ్యాండేట్ ఇచ్చిండ్రు, 65 సీట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏం చెప్తున్నారు, 6 నెలల్లో పోతుంది లేకుంటే 3 నెలల్లో పోతుంది అని చెప్పడం అది మంచి పద్ధతి కాదు. 10 సంవత్సరాలు మీరు 9.5 సంవత్సరాలు మీరు ఎంజాయ్ చేసారు పవర్ని. ఒక 5 సంవత్సరాలు కనీసము. ఇప్పుడు ఏంటంటే మ్యాండేట్ ఇచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత పర్ఫార్మెన్స్ ఏందో తెలుస్తుంది. ఇప్పటివరకు పరిపాలన షురూ కాలేదు. వచ్చిన 1-2 నెలల్లోనే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. తర్వాత రాబోయే రోజుల్లో మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఒక 2 years తర్వాత ఆయన పరిపాలన ఏందని తెలుస్తుంది. అప్పుడు చెప్పాలి. కానీ ఇప్పుడే ఏదో ఇమ్మెచ్యూర్ లీడర్ లాగా ఇప్పుడు పడిపోతుందని చెప్తే, ఈ విధంగా పడిపోతుందంటే నీ ఎమ్మెల్యేలు ఎందుకు పోతున్నారు? నీ మీద ట్రస్ట్ లేకనే వెళ్ళిపోతున్నారు కదా. నీ దగ్గర అంత గట్సే ఉంటే 6 నెలల్లో పడిపోతుందని పబ్లిక్లో చెప్తున్నావు, కానీ నీ ఎమ్మెల్యేలో వింటలేదు. 6 నెలల్లో పడిపోతే నీ ఎమ్మెల్యే ఎందుకు పోతారు? 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పి కేసీఆర్ ఈ మధ్యకాలంలో చేసినటువంటి ఒక వ్యాఖ్య గుర్తుందా? గుర్తున్నది. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్కి టచ్లో ఉంటే మరి నీ దగ్గర ఉన్న 6-7 మంది ఎమ్మెల్యేలు ఎందుకు జారుతున్నారు? నువ్వు ఎప్పుడైతే కన్విన్స్ చేయలేవో, ఒక లీడర్ ఒక కార్యకర్తని కన్విన్స్ చేస్తే అతను ఉంటాడు. నువ్వు ఉద్యమకారునిగా 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అన్ని విధాల డబ్బులు ఉండి వెల్త్ హెల్త్ అన్నీ ఉన్న తర్వాత నీ యొక్క 39 మందినే కాపాడుకోలేకపోతున్నావు. ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు కాంగ్రెస్లో ఉన్న 25 మంది నాకు టచ్లో ఉన్నది అనేది ఏ విధంగా అర్థం చేసుకోవాలో మీ అందరికీ తెలుసు. ఇంకోటి ఏంటంటే ఏకనాథ్ షిండే వచ్చేస్తున్నారు అనేది తరచూ వినిపిస్తుంది కదా. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి వినిపిస్తుంది ఇది. ఏంటి ఆ ఏకనాథ్ షిండే ఎవరు? ఏకనాథ్ లేదు, తోకనాథ్ షిండే లేదు, కేసీఆర్ అన్నట్టు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిందన్న, 7వ నెల నడుస్తూ ఉంది. అందరూ కూడా 10 సంవత్సరాల నుంచి కార్యకర్తలు జైలులో పోయి కేసులు పెట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలంతా బాధపడి ఉన్నారు. ఈరోజు వచ్చిన తర్వాత ఏదైతే 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు రుణమాఫీ కూడా August 15th లోపల చేస్తామంటున్నాడు. ఒక్కొక్కటి చేస్తున్నావు. రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, ఈ యొక్క బోనస్ కానీ ఇవన్నీ సన్నోట్లకి ఇస్తామంటున్నారు. ఇప్పుడు అవన్నీ చేసుకున్న తర్వాతనే కదా నేను ఇంతకుముందు అన్నట్టుగా 2 సంవత్సరాలు అయితే కానీ తెలియదు. అప్పుడు ఏకనాథ్ షిండేనా ఇంకో షిండే వస్తాడని అప్పుడు అనాలి. కానీ ఇప్పుడు ఏకనాథ్ షిండే లేరు, ఎవరు లేరు. ఏమైనా ఉంటే నీ దాంట్లోనే ఉండాలి, హరీష్ రావు ఇంకెవరో ఎక్స్‌వైజెడ్. ఎందుకంటే ఆ 39 మంది తీసుకొని వచ్చి ఇంకేదైనా చేసినా చేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఏకనాథ్ షిండే కావాల్సిన అవసరం ఎవరికి లేదు.
సీనియర్స్ కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ రాజనరసింహ కానీ అందరూ కూడా ఈరోజు బట్టి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ కూడా దే ఆర్ ఎంజాయింగ్ దేర్. వాళ్ళు ముఖ్యమంత్రులు కాకపోవచ్చు, వాళ్ళ పోర్ట్ఫోలియో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఆ బ్యూటిఫుల్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వాళ్ళే సీఎం. ఏముండే ఒక మినిస్టర్ కూడా అందరు చెప్పారు, మహమూద్ అలీ. ఆ రోజు మేము ఉండేది సోమాజిగూడనే, ప్రగతి భవన్లో మీటింగ్ జరుగుతుంటుంది, కమిషనర్ డీజీపీ ఏమో సీఎం పక్కన ఉంటాడు, హోమ్ మినిస్టర్ గేట్ దగ్గర ఆపితే ఇంటికి పోయిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ఒక్కటే ఉండట్టు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. కాబట్టి ఎవరికి వాళ్ళ శాఖలలో వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ విధంగా నడిపించాలి, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలని అన్నీ ఉన్నాయి. ఈరోజు ఒకటి చూడండి, మీరు అన్నట్టుగా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా జగదీశ్వర్ రెడ్డి కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు నాకు ఛాలెంజ్ విసిరిండు. ఏమని, మీకు ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేసుకోండి, ఒక కమిషన్ ఏంటి సిట్టింగ్ జడ్జితోటి ఏమని చెప్పిండు. ఇదే మన జగదీశ్వర్ రెడ్డి గారు. అయితే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఏమని చెప్తే వాళ్ళకు, మా దగ్గర ఇప్పటికే తక్కువ ఉన్నారు జడ్జిలు, మీరు రిటైర్డ్ జడ్జితో వేసుకోండి, మీరు దానికి దీనికి ఏం తేడా లేదన్నారు. ఈరోజు ఎల్ నరసింహారెడ్డి గారిని జస్టిస్ కమిషన్ వేస్తే రిటైర్డ్ జడ్జితోటి మీది నీకు చెల్లదు అన్నప్పుడు నీకేముంది, పోయి చెప్పుకోండి, మీకు ఏదైనా ఉంటే చెప్పుకోండి, ఇది తప్ప. మీరు అడ్వకేట్ కూడా కదా, సో అసలు అది చట్టబద్ధత కాదు, చట్టబద్ధతతో కూడినటువంటి కమిషన్ కాదు అంటున్నాడు కదా కేసీఆర్. లెటర్ కూడా రాశాడు కదా. చాలా తప్పది. నేనేమంది కొట్టేసింది కదా, ఈరోజే జడ్జిమెంట్ వచ్చింది కదా. ఏమొచ్చింది, ఇది మేము ఇంటర్ఫియర్ ఏం కాదు, దాని శాంటిటీ ఉందని చెప్పింది కదా. నువ్వేమన్నా చట్టబాధ్యతలే అని కోర్టుకు పోయినావు, కొట్టేసింది. కమిషన్ అనేది సిట్టింగ్ జడ్జి కానీ రిటైర్డ్ జడ్జి తోటి ఎవరైనా వేసుకోవచ్చు. కమిషన్ ముందు నువ్వు ఏదైనా చెప్పు, అది తప్పు ఇది తప్పు, నేను అక్కడికి వెళ్ళి ఛత్తీస్గఢ్కి వెళ్ళి కరెక్ట్గానే తీసుకొచ్చిన, రెగ్యులేటరీ కమిషన్ పర్మిషన్ తీసుకున్నా, లేకుంటే మేమంతా కూడా క్యాబినెట్ రెజల్యూషన్ తీసుకున్నా, ఎక్కడ ఫ్రాడ్ అని చెప్పు. నువ్వు ఏదైతే బయట చెప్తున్నావు అదే చెప్పు. ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు సమ్మన్లు ఇచ్చినట్టున్నారు, కానీ హాజరు కాలేదు. కూడా పోయింది కదా, పోయారు ఏమని చెప్పి ఏమైంది, కొట్టేశారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి గవర్నమెంట్ది? పోవాలి కదా కంపల్సరీ. ఆయన రావడానికి ఇష్టపడలేదు, నేను రాను అని చెప్తున్నాడు కదా. ఎక్స్పర్ట్గా చేస్తారు, ఆయన ఇస్తాడు, ఆయన జడ్జిమెంట్ ఏందో ఆయన ఇస్తాడు. కమిషన్ అరెస్ట్ అవకాశం ఉంటుందా? అరెస్ట్ అయితే ఆయన కమిషన్ ఆయన అంతా డ్రాఫ్టింగ్ చేసి ఒక అవగాహనకు వచ్చి జడ్జిమెంట్ ఇస్తాడు ఆయన. దాని తర్వాత ఏం చేయాలో ఉంటుంది. లీగల్గా ఇప్పుడు రాకపోతే కనుక ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు ఆయన 2 సార్లు సవాళ్ళు ఇచ్చారు, సరే ఆయన సవాల్ చేసి కోర్టుకు వెళ్ళారు, కోర్టు ఏమో వెళ్ళి చెప్పుకో ఏమైద్ది అన్నట్టుగా చెప్పారు. ఇవాళ మళ్ళీ సవాళ్ళు ఇస్తారు. కాన్స్టిట్యూషన్ పవర్ అన్న, కమిషన్ అంటే కాన్స్టిట్యూషన్ పవర్. కమిషన్ కానీ ఫైనాన్స్ ఎనీ కమిషన్ చట్టబద్ధత ఉంటుంది, కాన్స్టిట్యూషన్ పవర్ ఉంటుంది దానికి. కాబట్టి ఆ కమిషన్లు ఏదైతే ఉన్నాయో దాని తర్వాత క్రిమినల్ కేసులు బుక్ అవుతాయి. సో ఆటోమేటిక్గా క్రిమినల్ కేసు బుక్ అయితే తర్వాత డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్లో ఏమైతే అది జరిగిపోతుంది. కాంగ్రెస్ పార్టీ మీకు గుర్తుంది కదా, ప్రచారంలో కూడా ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీ కాళేశ్వరం దగ్గరికి వెళ్ళాడు ప్రచారం, అదే ఎలక్షన్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్ ముందు వెళ్ళి ఆయన చెప్పింది ఏంటంటే, ప్రజా సంపద దోచేసుకున్నారు కల్వకుంట్ల ఫ్యామిలీ, దాన్ని మొత్తం రికవరీ చేసి అందరికి పంచుతాను అన్నాడు. ఇదే డైలాగ్ 2014లో నిన్న నరేంద్ర మోడీ దగ్గర నుంచి బ్లాక్ మనీ ఇది. ఇప్పుడు అసలు జరుగుతున్న ప్రాసెస్ ప్రకారం కేసీఆర్ దోచుకున్న సొమ్ముని అసలు రికవరీ చేసుకునే అవకాశం ఉందా? రికవరీ అంటే చూడన్నా, ఇప్పుడు 2 రకాలు ఉంటుంది. మోదీ అన్నదేమో స్విస్ బ్యాంకులు ఉన్నది, ఇన్ని వేల కోట్లు ఉన్నాయి కాబట్టి తీసుకొస్తే అన్నారు. ఇక్కడ ఏంటంటే కరప్షన్ జరిగింది. కరప్షన్ ఏంటంటే అన్ని నామినేషన్ మీద ఇవ్వడం, గ్లోబల్ టెండర్స్ పిలవకపోవడం, నాసిరంగా ఏదైతే ఆయన ఇచ్చిండో అవన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక పిల్లర్ 80 పిల్లర్లలో 3 పిల్లర్లు పోతాయి అంటే నడిపూస పోతే అన్ని పోయినట్టే కదా, పెరాలిటిక్ అయిపోతారు. కాబట్టి అందులో కరప్షన్ జరిగింది. అప్పుడున్నటువంటి జయప్రకాష్ నారాయణ కానీ మురళి కానీ అనేక మంది మేధావులు కూడా చెప్పడం జరిగింది. మేము కూడా అనేక సభల్లో మేము టీడీపీలో ఉన్నప్పుడు కూడా అనేక రకాలుగా చెప్పినాం, ఇది వయబుల్ కాదు ఇది. ఎందుకంటే 3 లిఫ్ట్లు, ఒక్క లిఫ్ట్ తోటి వచ్చేది ఏదైతే వచ్చేదో ప్రాణహిత చెవిల, దాన్ని 3 లిఫ్ట్లో పెట్టి పైకి వెళ్ళి కిందికి, కిందికి వెళ్ళి పైకి, పైకి వెళ్ళి కిందికి. ఇది దీంట్లో కరెంట్ అనేది 10,000 కోట్లు వస్తుందని ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. వైబిలిటీ కాదు అన్ని అదే ఎంత చెప్పారు, అయిపోయింది. 1,00,000 కోట్లు పెట్టి నిర్మించారు అనుకోండి, దాని మీదనేమో ఘోష్ కమిటీ వేసినట్టున్నారు కదా, ఇదేమో నరసింహారెడ్డి కమిటీ చేశారు. ఆ ఫోన్ ట్యాపింగ్ ఏమో అదేదో అట్నే నడుస్తుంది. అసలు నిజంగానే రాహుల్ గాంధీ చెప్పినట్టు ఏదన్నా ఒక పైసా అన్న రికవరీ వస్తుందా జనాలకి? 100% వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడున్న దాని ప్రకారంగా ముఖ్యమంత్రి గారు ఆయన చట్టబద్ధంగా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు.
కరప్షన్ జరిగిందంటే. అంటే రాగానే కక్ష సాధింపు చర్యలు పాడపడుతున్నాను ఒక ఇది రాకుండా ఒక కమిషన్ వేసి ఎంక్వైరీ కమిషన్లో తేలిన తర్వాత దాని ప్రకారం ఏ విధంగా సుమోటోగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఉన్నదండి, వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎంతోమంది ఆఫీషియల్స్ అంతా డీసీపీలు రాధాకృష్ణరావు అందరు లోపల ఉన్నారు. కానీ జస్టిస్నే ప్రలోభ పెట్టిరని చెప్పిన దానికి ఒక పేపర్లు వచ్చిన దానికి మీలాంటి మీడియాలో వచ్చిన దానికి సుమోటోగా జస్టిస్ తీసుకొని ఈరోజు కేసు బుక్ చేసింది హైకోర్టు సుమోటోగా తీసుకొని. జడ్జిల ఫోన్ కూడా ట్యాప్ చేసిరండి సుమోటోగా తీసుకుంది. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మేము అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు చర్యలు అని చెప్పి రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారు కూడా అన్నిట్లో కమిషన్ వేసారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తారు, ఓకే బాగానే ఉంది అనుకుందాం కొద్దిసేపు. అరెస్ట్ చేసినందువల్ల ప్రజలకు వచ్చేది ఏం లేదు. రాహుల్ గాంధీ చెప్పినట్టు రికవరీ రాదు. వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఏం చెప్పారు, దాదాపు 10,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టూ ఆక్రమించుకున్నారు, 1,00,000 కోట్లు సంపాదించారని చెప్పారు. దాంట్లో ఎంతకంత అయితే రికవరీ చేయాలి కదా, అది రికవరీ ఉంటుందా ఉండదా? ఎందుకంటే ఇప్పుడు మన కోకాపేటలో వాళ్ళ పార్టీకి ల్యాండ్ తీసుకున్నారు, అక్కడ కాస్ట్ 100 కోట్లు అని ఆయనే చెప్పాడు, కేసీఆర్ చెప్పాడు. మరి అది కూడా ఇంతవరకు రికవరీ అది కనీసం మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయలేదు. చెప్పింది కదా క్యాన్సిల్ చేస్తామని చెప్పి. 11 ఎకరాలు అవసరం లేదు కదా, అసలు ఎందుకు ఉంది కదా, అవసరం లేదు కదా. రూపాయికి గజంలాగా నువ్వు 11 ఎకరాలు అంటే ప్రభుత్వ ఆస్తిని కస్టోడియన్ అండి, 5 సంవత్సరాలు ఏ గవర్నమెంట్ కస్టోడియన్. నువ్వు కస్టోడియన్కి వచ్చినప్పుడు ప్రాపర్టీలను కాపాడాలి. కానీ ఇష్టం వచ్చిన 11 ఎకరాలు నాకు తెలంగాణ భవన్ నాదే, ప్రతి జిల్లాలో 2 స్వామీజీలకి ఇచ్చాడు. స్వామి చెప్తున్నాను కదా, ఇప్పుడు కస్టోడియన్కి వచ్చినప్పుడు నువ్వు ప్రాపర్టీని కాపాడడానికి వచ్చినావు 5 సంవత్సరాలు, కాపాడుతూ ప్రజలకు సేవ చేయడానికి వచ్చేది తప్ప ప్రజల ప్రాపర్టీస్ని ఇష్టం వచ్చినట్టు నువ్వే పార్టీకి తీసుకోవడం అనేది ఇల్లీగల్. అది గతంలో కూడా పార్టీ ఆఫీసులు తీసుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉందండి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అయినా కూడా అది లీజ్ కిందనే ఉంది. ఈ రోజుకి పార్టీ ఆఫీసులు ఉన్నాయి చాలా వరకు. కానీ ఇలాగా ఇష్టం వచ్చినట్టు ఈయన కూడా పార్టీ ఆఫీస్ ఉంది కదా, రాష్ట్ర పార్టీ ఆఫీస్ ఉంది కదా, ప్రతి మన అది కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రూపాయలాగా ఇచ్చేసి తెలంగాణ భవన్ ఇచ్చారు కదా, రాజశేఖర రెడ్డి అది ఉండగా ఇది తీసుకోవచ్చు. అసలు తీసుకోవడానికి లేదు, ఏదో ట్రైనింగ్ సెంటర్ పెడతాం స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి వెల్ఫేర్ ట్రస్ట్ ఉంది కదా, ఎన్టీఆర్ ట్రస్ట్ లాగా ఒకటి పెట్టి పార్టీ తరపున నడిపిస్తామని చెప్పి వాళ్ళు 11 ఎకరాలు ఏకచక్రాధిపత్యంగా లీజు తీసుకోవచ్చు. లీజు తీసుకుంటే ఎవరేమన్నా అదే గవర్నమెంట్ వాళ్ళది ఉంది కాబట్టి ఇష్టానుసారంగా చేసి అది క్యాన్సిల్ చేయొచ్చు నాకు తెలిసినంతవరకు. 11 ఎకరాలు అంటే ఇప్పుడు పబ్లిక్ మనీ అంటే తెలంగాణ వ్యాప్తంగా ఆయనకి ఇలాంటివి చాలా ఉన్నాయి అంటున్నారు కదా. ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరి వాటి పరిస్థితి మీరేం చేస్తారు? మరి అన్ని ఎంక్వైరీలు నడుస్తూ ఉన్నాయి. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ రికవరీస్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఇప్పుడు ఏంటంటే కొంతమందికి అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, 111 జియో ఉంది, ఎత్తేస్తామని చెప్పి అనేక. ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ ఉంది, మాది కాదన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఎవరేం చేస్తారు అన్నీ తెలుసు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ తీసుకొని సివిల్ కేసులా రికవరీయా లేకుంటే క్రిమినల్ కేసులా అనేది 100% 5 సంవత్సరాల్లో జరిగిపోతుంది. ఎవరు ఆపనీకి లేదు. ఒకసారి కమిషన్ వేసిన తర్వాత, ఎంక్వైరీ కమిషన్ వేసిన తర్వాత దాని ప్రకారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100% దాని మీద తీసుకుంటారని నేను అనుకుంటాను. కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండరు అనేది కదా ఇప్పుడు కేసీఆర్ చెప్తుంది. వాళ్ళ పర్సెప్షన్, మనం ఏమంటాం దానికి? మా పర్సెప్షన్ 10 ఏళ్ళు, ఆయన పర్సెప్షన్ ఉండడని. అపోజిషన్ లీడర్గా ఆశపడడం తప్పలేదు, కానీ అతి ఆశ ఉండొద్దు. కానీ విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి తప్ప ఎవరున్నా అభ్యంతరం లేదన్నట్టుగా కేసీఆర్ మాటలు ఉంటాయి. ఎందుకని అలా? ఇంకా ఆయనని అడిగితే బెస్ట్ ఏమో. రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందే చెప్పాను, జానారెడ్డి జైపాల్ రెడ్డి నేను కాదు, నువ్వు ఇష్టం వచ్చినట్టు దిగితే వేరే వాళ్ళు తిట్టే పరిస్థితిలో లేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక క్యాప్టెన్గా చేసి ఒక పైలట్గా చేసినట్టు ఒక సాఫ్ట్గా ఉంటాడు. రేవంత్ రెడ్డి ఈరోజు 5 సంవత్సరాలలో 7 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాగలిగిందంటే నీ భాషలోనే నీకు రివర్స్గా జవాబు ఇచ్చింది కాబట్టి ఈరోజు పబ్లిక్లో ఉన్నాడు. సో అందుకే భయమా? ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆయన తప్ప ఎవరైనా ఉండొచ్చు అంటే ఆయన నీకంటే ఎక్కువ చదువుకున్నాడు అన్నట్టే కదా. భాషలో కానీ, విద్యలో కానీ, రాజకీయంలో కానీ, టాక్టిక్స్లో కానీ అన్ని విధాలా నీకంటే ఒక ఆకు ఎక్కువ చదివింది కాబట్టి ఈరోజు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. కాబట్టి ఆయనకు డైజెస్ట్ అయితే లేదు. అరే నా ముందు నేను సెక్రటరేట్ కట్టిన, అది కట్టిన, నా కొడుకు గురించి వాస్తు గురించి కడితే వచ్చి ఇంకో పిల్లోడు వచ్చి కూర్చున్నాడు రైతు బిడ్డ అని చెప్పి ఆయనకు డైజెస్ట్ అయితే లేదని ఈజీగా తెలిసిపోతా ఉంది. ఇప్పుడు మొన్న ఈ మధ్య 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక పెద్ద లిస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోస్టులు ఎవరెవరికి ఇచ్చారు, నామినేటెడ్ పోస్టులు అంటే మొత్తం రెడ్డిస్ ఆల్మోస్ట్ ఒక 40 ఉన్నాయి ఇప్పటి వరకు ఇచ్చిన నామినేటెడ్ పోస్టులు.
ఆయన రెడ్లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో 35 ఇచ్చింది అన్న, 35లో 7 మందో 8 మందో ఉన్నారు. ఇప్పుడు ఆమె ఉంది మన ఆలేరు, ఆమె యాదవ్, రెడ్డి కాదు, అట్లా కొంతమంది ఉన్నారు. ఓకే, పేరు వెనక రెడ్డి, గీత రెడ్డి లాగా. కాబట్టి శోభారాణి, బండ్రు శోభారాణి ఉంది, ఆమె కూడా రెడ్డి అని రాసి చూసారా, లిస్ట్ చూసారా సోషల్ మీడియాలో? అది లిస్ట్ ఉన్నది. ఇప్పుడు కొంతమందికి ఎమ్మెల్యేలు రాలేదు, పటేల్ రమేష్ రెడ్డి ఉన్నాడు. మరి అలాంటి వాళ్ళకు మరి రాజకీయంలో కొంతమందిని రికమెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అంతలో 35లో 7-8 మంది ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఎస్సీ ఎస్టీలు బీసీలు చాలామంది ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం ఉన్నారు, వెల్మ సామాజిక వర్గం ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందులో మొత్తం ఏం లేదు అందులో. కాకపోతే కొంతమంది ఎక్కువ ఉంటారని చెప్పి ఇది చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలు కానీ టికెట్ రాని వాళ్ళకే ఇచ్చిండ్రు. ఎవరైతే పార్టీకి పనిచేసిండ్రో ఓ 10 సంవత్సరాల నుంచి, గతంలో పిసిసి ప్రెసిడెంట్ అయినాక కూడా అనేక రకాలుగా వేధింపులు జరిగినప్పుడు ఉద్యమం చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చిండ్రు. ఎవరు కూడా సీనియర్ మోస్ట్కి ఎవరికి ఇవ్వలేదు. ఎమ్మెల్యే ఎంపీ టికెట్ రాని వాళ్ళకి కార్యకర్తలకే ఇచ్చిండ్రు. తర్వాత ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చేసినటువంటి రియాజు వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఆశ ఏంటంటే రేవంత్ రెడ్డికి నెగిటివ్ స్టార్ట్ అయిపోయింది, అసలు ఎందుకు రేవంత్ రెడ్డిని గెలిపించాము అనేది ప్రజలే లెంపలేసుకుంటున్నారు అనేది వాళ్ళ అంచనా. ఇప్పుడు అపోజిషన్ ఉన్నప్పుడు ఏ ఒక్క చిన్న విషయం ఉన్నా కూడా పెద్దగా చేయాలని చూస్తాడు, అది న్యాచురల్. ప్రజాస్వామ్యంలో క్వశ్చన్ చేయడం అనేది తప్పు కాదు. కానీ దాన్నే పట్టుకొని ఈరోజు విద్యార్థులు ఉన్నారు, ఇప్పుడు చేస్తూ ఉన్నారు, డిఎస్సి వేసినారు, వేయలేదు అన్నారు. 10 సంవత్సరాలు ఒక్క డిఎస్సి వేయలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్క డిఎస్సి వేయలేదు. ఈరోజు హరీష్ రావు, కేటీఆర్ పోయి ఆ విద్యార్థుల దగ్గర పోయి రెచ్చగొడతా ఉన్నారు. నీ మొగాలకు ఒక్కటన్నా డిఎస్సి ఒక 1000 మందిని వేయలేని పరిస్థితి నువ్వు. ఈరోజు 11,000కి ఇచ్చిండ్రు, ఇంకొక 10,000 11,000 ఇంకా ఉన్నాయి బ్యాక్లాగ్. స్టాగర్డ్ ఒక ఫేజ్డ్ మేనర్లో వేస్తామని చెప్తా. ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని ఫిలప్ చేస్తాను అని చెప్పారు కదా. ఇప్పుడు వరకు ఆయన చేసింది డిఎస్సి ఒకటి, ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 ఒకటి వేశారు. ఆ తర్వాత అంతకుముందు ఉన్న ఈ నర్సుల పోస్టులు అవన్నీ మేము ఇచ్చినాయి అని చెప్పి చెబుతున్నారు కదా వాళ్ళు. ఒకటన్నా ఎగ్జామ్ ప్రాసెస్ జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఎప్పుడైతే మీకు ఇంటర్వ్యూ అయిపోయింది, అంత అయిపోయింది, మీకు ఎప్పుడైతే అపాయింట్మెంట్ లెటర్ని ఇస్తే కదా గవర్నమెంట్ ఫండ్స్ అన్ని అలొకేట్ చేయాలి కదా. నువ్వు ఇచ్చిండవచ్చు, మరి ఎందుకు వాళ్ళకు లెటర్స్ ఇవ్వలేదు? 30,000 మందికి ఇచ్చిండ్రు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లాల్ బహదూర్ స్టేడియంలో పెట్టి నర్సులు అదే అవన్నీ మేము ఇచ్చాము అని చెప్తున్నారు కదా కేటీఆర్. మీరు ఇస్తే మేము ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసిర్రు, ఎందుకు లెటర్స్ ఇవ్వలేదు వాళ్ళకి? అపాయింట్మెంట్ లెటర్స్ బడ్జెట్ లేదన్నా, పైసలు ఇవ్వాల్సి వస్తుందనా, శాలరీ ఇవ్వాల్సి వస్తుందనా? మీరు భయపడే కదా. ఇప్పుడు పేరోల్స్ కింద వచ్చితేనే కదా నీకు ఉద్యోగం వచ్చినట్టు. ఓన్లీ నువ్వు సెలెక్ట్ అయినావని ఆడ పెడితే ఉద్యోగం ఇచ్చినట్టు కాదు కదా. అట్లా అంటే 2 లక్షల మందిని కూడా ఎగ్జామ్ పెట్టి మీరు అంతా సెలెక్ట్ అయినని చెప్పి 5 ఏళ్ళ తర్వాత లెటర్లు ఇస్తే మీరు ఇచ్చినట్టు అది కాదు కదా. ప్రాసెస్ మీరు చేసిరు, అపాయింట్మెంట్ మేము ఇచ్చినాం కదా. నెలకు శాలరీ ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఇస్తుంది. మీరు వస్తుంది అని చెప్పి వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, మన దగ్గర బడ్జెట్ లేదనో ఇంకా ఏదో వాళ్ళ ప్రియారిటీస్ వేరే ఉన్నాయని చెప్పి మీరు ఇవ్వలేకపోయారు. ఎందుకు ఇవ్వలేదు? మరి ఉండే కదా, టైం ఉండే కదా. మీరు ఒక్క డిఎస్సి వేయలేదు, ఒక గ్రూప్ 1 లేదు, గ్రూప్ 2 వేయలేదు. ఈరోజు 5-6 నెలలు కాలేదు, ఇప్పుడే వచ్చి మీరు అంతా గాంధీ హాస్పిటల్ పోయి ఏదో లబలబ కొట్టుకుంటే ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. నేను ఇంకొకటి చెప్తాను, ఈరోజు ఓయూలోనే జరుగుతుంది. ఒకప్పుడు ఎస్ఎఫ్ఐ కానీ, ఎన్ఎస్యుఐ కానీ, ఏబీవీపీ కానీ, తర్వాత ఎస్ఎఫ్ఐ కానీ, అన్ని పీడిఎస్సి కానీ విద్యార్థి సంఘాలే అజిటేషన్ చేసేదండి. ఈరోజు విద్యార్థి సంఘాలు ఎక్కడ కనిపిస్తలేవు. ఈరోజు పార్టీల పరంగా కొంతమంది పోయి వాళ్ళని రెచ్చగొట్టడం. నిజంగా కూడా నిరుద్యోగులు అన్నప్పుడు వాళ్ళకు ఊళ్ళకి వెళ్ళి వచ్చి చదువుకుంటారు, తినడానికి తిండి ఉండదు, ఉద్యోగం రావాలని వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. దాంట్లో తప్పు లేదు, వాళ్ళ అజిటేషన్లో తప్పు లేదు. కానీ రాజకీయ నాయకులు పోయి వాళ్ళని ఇన్స్టిగేట్ చేసి ఈరోజు మోతీలాల్ ఆ పిల్లోడు ఈరోజు 4 రోజులు 5 రోజులు అయింది, కానీ దాన్ని సీరియస్గా ఎందుకు తీసుకోలేదు గవర్నమెంట్? తీసుకుంటుంది కదా. కొంతమంది పోయి చెప్పడం ఒకటి ఏంటంటే, కేసీరావు గారు ఇప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడు ఒక రెస్పాన్సిబుల్ అపోజిషన్ లీడర్గా ఉండి మీరున్నప్పుడు చేయనటువంటి పని ఈరోజు చేస్తూ ఉన్నారు. 11,000 ఉద్యోగాలు వేసారు, గ్రూప్ 1 గ్రూప్ 2 వేసారు. అటువంటి పిల్లని పోయి ఇన్వెస్టిగేట్ చేయకూడదు. రేపు ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్? యాజిటేషన్లో కూడా
తెలంగాణ యాజిటేషన్ అప్పుడు కూడా ఇదే హరీష్ రావు ఏం చేసిండ్రు, శ్రీకాంతాచారి చనిపోవడానికి ఎవరు కారణం, అగ్గిపెట్టి దొరకదు. మళ్ళీ ఆ విధంగా చేసే పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అలాంటిది ఏదైతే ఈరోజు క్రిమినల్ కేసు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే అన్యం పుణ్యం ఎరిగినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళు ఫ్రస్ట్రేషన్ ఉండే అదొక 100% వాళ్ళకు ఉంటుంది. మాకు కావాలి ఈ గవర్నమెంట్ తీసుకొచ్చిన వీళ్ళు కూడా అనేది ఉంటుంది. మీరు రెస్పాన్సిబుల్గా వాళ్ళు ఇవ్వకుండా మేము ఉన్నాం కదా అని భరోసా ఇవ్వాలి తప్ప వాళ్ళ దగ్గర పోయి రెచ్చగొడితే మాత్రం రాబోయే రోజుల్లో రిపర్కేషన్స్ వేరే ఉంటాయి. సో ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు రెచ్చగొడుతున్నారా అనిపిస్తుందా మీకు? అంటే స్లీపర్ సెల్స్ని ఏమన్నా పెట్టి అల్లకూలం చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నట్టు అనిపిస్తుందా మీకు? కేసీఆర్ గారు నీకు డౌటా? కేటీఆర్ ఇంటికి పిలిపించుకొని విద్యార్థులని కొంతమందిని పిలిపించుకొని వాళ్ళకు ఏ విధంగా హితబోధ చేస్తుండండి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అది చేస్తలేదు ఇది చేస్తలేదు అని చెప్తుండ్రు. మీరు 9.5 సంవత్సరాలు ఏనాడు చేసి ఇప్పుడు అన్యాయం చేస్తున్నారంటే మీరు చేసుకోవాలి. ఈరోజు కొంతమందిని అన్యం పుణ్యం తెలియనటువంటి నిరుద్యోగుల్ని విద్యార్థులను పిలుచుకొని రెస్ట్ అయిపోతే వాళ్ళని రాబోయే రోజులు ఏం చేస్తారో చూడాలి. అది పద్ధతి కూడా కాదు. పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రజాసేవ చేయాలి. అపోజిషన్ అన్నప్పుడు మీరు క్వశ్చన్ చేయండి. రేవంత్ రెడ్డి గారు వేస్తలేని క్వశ్చన్ చేయడం తప్పులేదు. ఆ పిల్లోడు మోతిలాల్ ఏదో చేస్తూ ఉన్నాడు, వాళ్ళకి పోయి నువ్వు నిమ్మరసం ఇచ్చి మీరు చేయొద్దు, ఈ విధంగా మీరు ప్రాణం మీదకి తీసుకురావద్దని చెప్పి అపోజిషన్ రెస్పాన్సిబుల్ అపోజిషన్ లీడర్గా వాళ్ళకి నచ్చజెప్పాలి. అంతేగాని పోయి ఇన్వెస్టిగేషన్ చేసి రేపు జరగదని జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్? అంటే అతను ఏమన్నా శ్రీకాంతాచారి లాగా ఏదన్నా చేస్తారని ఆందోళన మీకు? ఆల్రెడీ స్టూడెంట్స్ అంటేనే ఉండరు. ఆ రోజు శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమానికి ఏదైతే వెలుతురునిచ్చిండ్రో ఈరోజు మోతీలాల్ కూడా అదే కాకుండా చూసుకోవాలని చెప్పి విద్యార్థులు కూడా అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు బెదిరిస్తూ ఉన్నారు ఈరోజు. కాబట్టి అది కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దేనికైనా ఈరోజు అపోజిషన్లో ఉన్నటువంటి బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ అలాంటి రెచ్చగొట్ట పనులు చేయొద్దని చెప్పి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు 7 నెలల పాలన రేవంత్ రెడ్డిది. ఈ 7 నెలల పాలనలో రకరకాల డెసిషన్స్ ఉన్నాయి. ఆ డెసిషన్స్ ఏమో ఒక అడుగు కూడా ముందుకెళ్ళా. ఆయన తీసుకున్న డెసిషన్స్ ఏంటంటే ఆయన ప్రెస్ మీట్లో చెప్పింది జిల్లాలకు సంబంధించి సైంటిఫిక్గా చేయలేదు, మళ్ళీ దాన్ని చేయాలనేది. తర్వాత ఫార్మాసిటీని ఏదో మారుస్తాము అని చెప్పి అదొకటి డెసిషన్ తీసుకున్నారు. ఏంటి అవి ఒక అడుగు కూడా ముందుకు పడలేదు జిల్లాలది కానీ ఫార్మాసిటీది కానీ? జిల్లాలదైతే నెంబర్ మాత్రం అంతనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కొడంగల్ ఉంది, 5 జిల్లాలో ఉంది. ఆయన కాన్స్టిట్యూన్సీ, ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీ 5 జిల్లాలో ఉంది, ఒక కాన్స్టిట్యూన్సీ. తర్వాత మన వరంగల్లో ఉంది, పాలకుర్తి ఇంకేదో కాన్స్టిట్యూన్సీ ఉంది, అది కూడా ఒక 4-5 జిల్లాలలో ఉంటుంది. అలాంటివి లేకుండా రేపు రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ ఉంది. 2026లో డీలిమిటేషన్ ఉంది. దానికి అనుగుణంగా జోనల్స్ కానీ బ్లాక్స్ కానీ ఏదైతే జిల్లాలు ఉందో కాన్స్టిట్యున్సీ వరకన్నా ఆ జిల్లాలు ఉండేటట్టు నెంబర్ అదే ఉంటుంది నాకు తెలిసిన. కానీ తగ్గిస్తాను అన్నట్టు చెప్పినట్టు గుర్తు నాకు. జిల్లాల సంఖ్యను తగ్గిస్తాను అని అవసరం లేదు అని అన్నట్టుగా తగ్గించకపోవచ్చు. కాకపోతే ఒక్కొక్క దగ్గర 5 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. మూలుగు ఉంది అనుకోండి, 1.5 కాన్స్టిట్యున్సీ, జనగాం ఉంది 2 కాన్స్టిట్యున్సీలు. సో అట్లా లేకుండా దాన్ని ఒక సైంటిఫిక్గా ఒక కాన్స్టిట్యున్సీ ఒక జిల్లాలో ఉండే విధంగా చేసే అవకాశం అయితే ఉంది దాని ప్రకారంగా. కానీ జిల్లాలు మాత్రం తగ్గించారు. ఓకే, అడ్జస్ట్మెంట్ జరుగుతాయి. ఈ ఫార్మసిటీది ఏంటి, ఎందుకని ఆగిపోయారు? అనేది ఫార్మసిటీది అక్కడ తీసేయాలి, ఇది పొల్యూషన్ అని చెప్పి అన్నారు ఆయన. పొల్యూషన్ సిటీ చుట్టూరు ఏదో పాకెట్స్ లాగా పెట్టాలనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తూ ఉంది, తర్వాత ఓఆర్ఆర్ లోపల అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అని చెప్పి ఒక ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉంది. దానిలో భాగంగా ఫార్మాసిటీని కూడా 3R మధ్యలో పెట్టాలన్నా లేకుంటే 3R అవతల ఉంటే బాగుంటుంది అని చెప్పి స్టడీ జరుగుతూ ఉంది. దాని మీద ఇంకా డిసిషన్ మాత్రం ఏం తీసుకోలేదు. ఓకే. సో ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఆయన స్పీడ్గా ఇవ్వట్లేదు అనేది కొంత అసంతృప్తి కూడా వినిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. దాని కింద హడ్డిల్స్ ఏంటి, ఏఐసిసి నుంచి పర్మిషన్ లేకనా లేకపోతే ఈయన అడగలేదా వాళ్ళని, ఏం జరుగుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒకటేసారి 37 చైర్మన్లు వేసింది ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు కూడా 5-10 నాలాంటి పోయి అడిగితే ప్రెషర్ తట్టుకోలేకుండా ఇచ్చేవాళ్ళు. కానీ ఒకటేసారి వచ్చిన 2 నెలలకే 3 నెలలకే ఎలక్షన్ రేపు నోటిఫికేషన్, ఎంపీ నోటిఫికేషన్ వస్తుందనగా ఏఐసిసిని ఒప్పించి అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది 37 మంది చైర్మన్లు. ఇంతవరకు ఎవరు కూడా చేయలే అట్లా. ఆయన ముఖ్యమంత్రి గారికి ఒకటి ఏంటంటే ఒకటేసారి వేసేస్తే మళ్ళీ ఇంకో 2 సెకండ్ బ్యాచ్ కూడా ఇవ్వచ్చు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. సో దాంట్లో భాగంగానే 37 ఒకటేసారి తీసుకొచ్చారు. ఇంకా 37-40 ఉంటాయి, దాదాపు 80-85 దాకా ఉంటాయి. కాబట్టి 1-2 మంత్స్లో చేస్తారని మేము వింటా ఉన్నాం.
చూడాలి. అంతేనంటారు. క్యాబినెట్ ఏంటి ఆరు ఖాళీలు అయితే పెట్టారు దాంట్లో. ఆ ఖాళీలను ఫిలప్ చేయడానికి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నట్టున్నాడు ఈ మధ్య. వాళ్ళు ఏమో గవర్నర్ని కలిసినట్టున్నారు. గవర్నర్ని అదే పర్పసా లేదా వేరే పర్పస్ ఏమన్నా ఉందా? కలిసి అన్ని రకరకాలు ఉంటాయి కదన్నా. ఇప్పుడు షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి బైఫర్కేషన్లు ఉన్నాయి, అది కూడా అయిపోతుంది. దాని గురించి రెండోది ఏంటంటే ఇప్పుడు 10 years అయిపోయింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది క్యాపిటల్ అనేది కూడా అయిపోయింది. తర్వాత ఎక్స్పాన్షన్ మీరు అన్నట్టు కూడా ఎక్స్పాన్షన్ కూడా ఫస్ట్ వీక్లో ఉంటుందని అంటున్నారు కదా. కాబట్టి దానివల్ల ఇంకా ఎప్పుడే కానీ ముఖ్యమంత్రి గవర్నర్ కూడా అనేక సార్లు కొన్ని విధంగా షేర్ చేసుకుంటారు. లా అండ్ ఆర్డర్ కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను కూడా అప్పుడప్పుడు పోయి అప్రైజాలు ఇస్తారు గవర్నర్కి అదే కటసీగా. ఓకే. సో రకరకాలుగా ఉంటాయి కొన్ని మాట్లాడుకుంటే ముఖ్యమంత్రి కానీ గవర్నర్గా. అనేక సార్లు నరసింహన్ ఉన్నప్పుడు కూడా కేసీఆర్ కూడా పోయి మాట్లాడుకొని వచ్చేవాళ్ళే కానీ వచ్చేవాళ్ళు. ఓకే, అది గవర్నరు ముఖ్యమంత్రి కలిగితే పెద్ద న్యూస్ ఏం కాదు. కానీ ఇప్పుడు క్యాబినెట్ అందరూ ఎదురు చూస్తున్నారు కదా. మీరు అడిగిన దానికి కూడా ఒక లాజిక్ ఉంది. మొన్న చంద్రబాబు నాయుడు దగ్గర పోయి ఇదే గవర్నర్ కలిసిండు, మళ్ళీ రేవంత్ పోయి కలిసిండు, కాబట్టి ఏదో ఉందని మీ అంతరార్థం నాకు అర్థమైంది. అంతే ఉంటుంది. జర్నలిస్టులకి వాళ్ళిద్దరు కలిస్తే ఏదో ఉంటుంది, ఏం లేకుండా అయితే టైం వేస్ట్ చేయరు కదా వాళ్ళు. గవర్నరు ముఖ్యమంత్రి ఉండొచ్చు, కొన్ని బైఫర్కేషన్ బిల్లులు ఉన్నాయి కానీ 2 స్టేట్లకు సంబంధించినవి. అక్కడిక్కడ ఒకడే గవర్నర్ కాబట్టి ఇప్పుడు కొన్ని ఇష్యూస్ రేజ్ చేసి ఉంటారు, దాని భాగంగా పోయి ఉంటారు. సో ఒక క్లారిటీ వచ్చిందా క్యాబినెట్ విషయంలో 6 ఎవరు అనేది? ఇద్దరు మీరు మీలాంటి వాళ్ళు చూస్తేనే విన్నాము, ఇద్దరు గురించే రాలేదని వింటున్నాం మేము. అది అధిష్టానంగా తెలిసిన విషయం కదా, మాకు అంత పేర్లు రివీల్ కావట్లేదు. అన్ని మీడియాలో వస్తున్న పేర్లు తప్పితే సామాజిక న్యాయం కూడా చూసుకోవాలి కదా. ముఖ్యమంత్రికి ఇవ్వాలని ఉంటుంది, కొంతమందికి ఇవ్వలేకపోతారు. క్యాస్ట్ ఈక్వేషన్, రీజను, జిల్లా రకరకాలు ఉంటాయి. ఉన్నాయి 17, 33 జిల్లాలు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ చేసినటువంటి పరిస్థితి 10 జిల్లాలు ఉంటే 10 మందితోటే అయిపోతుండే. 33 జిల్లా మా జిల్లాకి రాలేదంటే ఎంతమంది కనిస్తారు? ఉండేదేమో 17. సో 17లో 11 అయిపోయినాయి, ఇంకా 6 ఉన్నాయి. ఈ 6లో నాది విద్యాశాఖ అని చెప్పి అంటున్నాడు రాజగోపాల్ రెడ్డి. ఆల్రెడీ ఆయన పోర్ట్ఫోలియో కూడా తీసేసుకొని నిన్న మాట్లాడినట్టున్నాడు. విద్యాశాఖనా హోమ్ మినిస్టర్? విద్యాశాఖ అన్నాడు ఆయన నిన్న. ఓకే, విద్యాశాఖ నాదేను అని నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రాజగోపాల్ రెడ్డి. నాకు అంత పెద్ద ఐడియా లేదా? విన్నావు ఆ స్టేట్మెంట్? విన్నా. హోమ్ మినిస్టర్ అయితే విన్నా. హోమ్ మినిస్టర్ ఏమో మరి అది మారిందేమో. నిన్నైతే ఎడ్యుకేషన్ సూట్ కాకపోవచ్చు అసలు పోర్ట్ఫోలియో తర్వాత సంగతి ఏదో ఒకటి. ముందైతే క్యాబినెట్లోకి ఎంట్రీన్స్ ఉంటుందా? ఎందుకంటే కోమటిరెడ్డి ఉన్నాడు, వెంకటరెడ్డి ఉన్నాడు కదా. అదే రాజగోపాల్ రెడ్డి ఏమంటారంటే నేను జాయిన్ అయిందే మినిస్టర్ ఇస్తా అంటే నేను జాయిన్ అయినా, నేను కానీ వివేక్ కానీ అందరికి తెలిసిన విషయం. పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా మళ్ళీ అష్యూరెన్స్ ఇచ్చిరని వింటున్నాం. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ మనకు తెలియదు, కాబట్టి దానిలో భాగంగా ఆయన ట్రై చేస్తున్నట్టు మనకు కూడా తెలిసిన విషయం. ఇది మళ్ళీ పీసీసీ ఒకటి ఉంది. అలాంటి పీసీసీని ఖచ్చితంగా ఎవరో ఒకరిని పెట్టాలి. వినిపిస్తున్నట్టు పేర్లేమో బీసీలకి వినపడుతుంది, వేరే క్యాస్ట్లకి ఏమీ అవకాశం లేనట్టుంది. ఓన్లీ ఓసీకి అయితే లేదు నాకు తెలిసినంత వరకు. అదే బీసీఆర్, ఎస్సీఆర్, ఎస్టీ ఇట్లనే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. బీసీఆర్, ఎస్టీ, ఎస్టీఆర్, ఎస్సీ మూడో పేర్లు వినపడుతున్నట్టుంది. 3 పేర్లు కనిపిస్తాయి. ఆ 3లో మరి మహేష్ కుమార్ గౌడ్, లేదంటే మధుయాష్కి గౌడ్, ఇక సోనియా గాంధీ, బలరాం నాయక్, ఖర్గే గారు, ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా కలిసి తీసుకున్న ఆల్రెడీ అందరి సీనియర్స్ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు సేకరించడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీలో చాలా వరకు మంత్రివర్గం గురించి జరగలేదని వింటున్నాము. పీసీసీ గురించే చాలా జరిగిందని విన్నాం. అందరి అభిప్రాయ సేకరణ చేసుకొని బట్టి కూడా మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. బట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి అందరు పోయినరు. బట్టి కూడా ఒక మూమెంట్లో అడిగారు కదా, పీసీసీ అడుగుతున్నట్టున్నారు ఆయన. వార్తలు వస్తూ ఉన్నాయి, అదే మరి లోపల ఏం జరిగిందో మనకు అదే తెలియదు. కానీ పీసీసీ నియామకాన్ని బట్టి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది అనేది ఒక న్యూస్. ఒకవేళ మధుయాష్కి గౌడ్కి ఇస్తే ఈయన మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య కొంత సమన్వయ లోపం ఉండే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి స్పీడ్కి కొంత అడ్డుకట్ట వేస్తారేమో అనేది ఒక న్యూస్. నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అతనికి కాకపోతే ఎవరికి వచ్చినా ఓకే అనుకునే మనస్తత్వం. ఆల్రెడీ ఆయన ఎంజాయ్ చేసాను ముఖ్యమంత్రి. మన మధుయాష్కి గారికి ఇచ్చినా లేకుంటే బట్టి గారికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా రూలింగ్ పార్టీ.
ఇద్దరు ప్రోటోకాల్ ప్రకారంగా పిసిసి ఉంటాడు, ముఖ్యమంత్రి ఉంటాడు. ఆల్రెడీ భట్టి గారు ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి తర్వాత అతనే ఉన్నాడు. ఇక్కడ కూడా ఫోటోలు కానీ ఎవడు ఉన్నాయి. కాబట్టి పిసిసి ప్రెసిడెంట్ అనేది ఆర్గనైజేషన్ చూసుకుంటుంది తప్ప డే టు డే అంటే ఏముండదు. కాకపోతే పార్టీ పరంగా హెడ్ ఉంటాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎవరు వచ్చినా కూడా కలుపుకపోయే స్వభావం ఉంది, ఆయన చేయగలుగుతాడు. అంత ఆయన దగ్గర అయితే తాకత్ అయితే ఉన్నది. ఆయన దగ్గర ఆయన టాలెంట్ గురించి ఆయనకి పెద్ద లైక్స్ డిస్లైక్స్ అయితే ఏం లేవు నాకు తెలిసినంత వరకు. మోదీయాష్కి ఇచ్చినా, లేకుంటే బర్లాం నాయక్కి ఇచ్చినా, ఇంకా ఎవరికి ఇచ్చినా, లేకుంటే మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చినా కూడా ఆయనకేం పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్టు. జనరల్గా అందరిని అడిగినట్టే సీఎం కూడా అడుగుతారుగా, ఏఐసిసి తన అభిప్రాయాన్ని అయితే తీసుకుంటారు కదా, చెప్తారు. తన అభిప్రాయం తీసుకున్నప్పుడు మధుయాష్కి గౌడ్ని ఆయన చెప్తారా? ఏది ఇచ్చినా ఇప్పుడు ఏంటంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారు కూర్చొని, కేసీ వేణుగోపాల్ కూర్చొని అందరు తింటారు. సబ్కా సున్నా అప్నా కన్నా అన్నట్టు అందరు అభిప్రాయాలు తీసుకుంటారు. 29 రాష్ట్రాలలో కూడా క్యాస్ట్ ఈక్వేషన్ చూసుకుంటారు వాళ్ళు. ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకున్న తర్వాత ఎవరిని ఇవ్వాలనేది వాళ్ళు ఇస్తారు ఫైనల్ కదా, జాతీయ పార్టీ కాబట్టి. కాబట్టి ఇప్పుడు ప్రాంతీయ పార్టీ ఇంతమంది అన్నట్టుగా ఇక్కడనే కాబట్టి ఎవరినో ఒకరిని పెట్టుకోవచ్చు. 29 రాష్ట్రాలలో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది మైనారిటీస్ ఉన్నారు, మారిపోతుంది. కంట్రీ యూనిట్గా తీసుకుంటే మళ్ళీ మారిపోతుంది. కాబట్టి ఎవరికైనా రావచ్చు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులను, కాంగ్రెస్ వాళ్ళని కూడా చూశారు కదా మీరు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు. రేవంత్ రెడ్డి మొత్తం రాజశేఖర రెడ్డి లాగా వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఫీలింగ్ కొంతమందికి ఉంది. అలా అనిపిస్తుందా? రాజశేఖర్ రెడ్డి రేవంత్ రెడ్డికి కంపారిజన్ చేయొద్దన్న. ఎందుకంటే ఆయన 30 సంవత్సరాలు స్ట్రగుల్ చేసి ఎమ్మెల్యేగా, ఎంపీగా, అపోజిషన్ లీడర్గా ఉండి కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చిండు. రేవంత్ రెడ్డి గారు 7 సంవత్సరాలనే ముఖ్యమంత్రి అయింది. 7 కూడా ఉందా? 7 సంవత్సరాలు 2017-18 వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంటర్ అయ్యారు. 2 సంవత్సరాలు చేసినట్టున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్, అంతే కదా? మా టీడీపీలోకి వెళ్ళి పోయినప్పుడు 2017 ఎండింగ్లో పోయింది, 18. ఓకే. సో 6-7 ఇయర్స్ అయింది. కాబట్టి అప్పుడున్న పరిస్థితులు వేరు, అప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లార్జర్ పెద్ద డయాస్ ఉండేది. కాకపోతే ఒకటి అడ్జస్ట్మెంట్ ఉండదు. ఇప్పుడు రాష్ట్రం చిన్నదైన తర్వాత ఇప్పుడు చేయాలంటే చాలా కష్టం. ఎంటుకలు ఉన్న అమ్మ ఎక్కడ దువ్వినా మంచిగా ఉంటుంది అన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు ఎంటుకలు లేని వాళ్ళు వేయాలంటే చాలా కష్టం. చిన్న స్టేటు, ఎక్కడ పోయినా కూడా అడ్జస్ట్ కానటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఇప్పుడున్న రాజకీయాలు కానీ అప్పుడు కన్స్ట్రక్టివ్ విమర్శలు ఉండేది. మీడియా కానీ, పేపర్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ కన్స్ట్రక్టివ్ ఉండేది. ఈరోజు మీకు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది కరెక్టో ఏది కాదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత వాయిస్ కూడా ఎవరిదనేది అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చేయడం అనేది చాలా కష్టం రాజకీయాలు. ఇప్పుడు నా గ్రాఫిక్స్, నా తలకాయ ఉంటుంది, నా బాడీ నాది, మీరే ఉంటుంది, మీ వాయిస్ ఉంటుంది మొత్తం. కాబట్టి పబ్లిక్ కన్ఫ్యూజన్ చేసే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రాజకీయాలు చేయాలంటే చాలా కష్టం, తట్టుకోవాలంటే కూడా చాలా కష్టం. అంటే నేను అడిగింది ఏంటంటే, అప్పుడు రాజశేఖర రెడ్డి జనరల్గా కాంగ్రెస్ అధిష్టానం ఉంది, పెత్తనం ఉండేది. ఈయనే అధిష్టానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితికి వచ్చాడు కదా. ఈ రేవంత్ రెడ్డి కూడా ఆ పరిస్థితిలో ఉన్నాడు అనేది కొంతమంది చెప్తుంటారు. అలాంటిది ఉందా? రాబోయే రోజుల్లో చెప్పలేం, కానీ ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే తప్ప ఇప్పుడు మనమైతే ఏం చెప్పలేమన్నా. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కదా, స్టిల్ స్క్రాలింగ్, ఇప్పుడే అమ్మాడుతున్నది గవర్నమెంట్. ఇంకా 2-3 సంవత్సరాలు అయితే అప్పుడు మన కొన్ని స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు మేనిఫెస్టో లేని కూడా కొన్ని చేయాలన్నది ముఖ్యమంత్రికి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ లేకుండే మేనిఫెస్టోలో తీసుకొచ్చిండు. కాబట్టి అటువంటి కొన్ని ఉన్నాయి, ఇన్నోవేటివ్ కూడా ఆయన మైండ్లో ఉన్నాయి. కొన్ని ఎంగేజ్లో ఉంది, ఇంకా కొన్ని సంవత్సరాలు, ఇంకా 20 సంవత్సరాలు చేసే అంటే వయసు ఉన్నది ముఖ్యమంత్రి గారికి. కాబట్టి ఏదో ఒకటి యూనిక్గా చేస్తేనే కదా రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఓట్లు అడగడానికి. కాబట్టి నాకు తెలిసినంత వరకు కొద్దిగా ఇన్నోవేటివ్గా పోతాడని నేను అనుకుంటా ఉన్నాను. అంటే ఏకపక్షంగా వెళ్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో ఆయన అనేది కూడా ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం కొంతమందికి. తప్పన్నది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఏదైనా ఉన్నది అనుకుంటా, ఐటీ ఉన్నదంటే శ్రీధర్ దావాసు పోయిండు, ఏ ముఖ్యమంత్రి అయినా ఒక్కడే పోయిండు. లేకుంటే కేటీఆర్ ఒక్కడే పోయిండు, కానీ ఏ మంత్రిని కూడా తీసుకపోలే, శ్రీధర్ బాబుని తీసుకొని పోయిండు. కాబట్టి మన R&B ఉన్నది, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని తీసుకుపోయాను, ఫైనాన్స్ ఉంది, బట్టి గారిని తీసుకుపోయాను. ఎక్కడ కూడా ఆయన ఒక్కడే పోయి నేనే అని చెప్పి ఏ మీటింగ్లో కూడా చూడండి, అబ్జర్వ్ చేయండి, నా మనసులు మేమంతా కలిసి అంటున్నారు.
మా బట్టి గారు ఫైనాన్స్ చూస్తేనే నేను చేయగలుగుతాను, నా చేతిలో ఏం లేదన్నాను. కాబట్టి ఎప్పుడు ఓన్ చేసుకుంటుండే తప్ప. సో కాంగ్రెస్ పార్టీని బాగా అలవాటు చేసుకున్నాడు అయితే. 100%. ఎందుకంటే క్యారీ చేయాలి. నువ్వే నెంబర్ 1 ఉన్నప్పుడు అందరిని క్యారీ చేసే బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది. నీకు ఇంకెవరు లేరు కదా. వీళ్ళందరినీ సమన్వయపరచడం మామూలు విషయం కాదు కదా. అందరూ ఏదంటారు కొమ్ములు తిరిగిన లీడర్లు కదా. ఇప్పుడు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మందిని క్యారీ చేయడంలో పెద్ద విషయం కాదనుకుంటున్నాను. జానా రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, రాజగోపాల్ రెడ్డిని వీళ్ళందరినీ క్యారీ చేయడం అంటే మామూలు విషయం. నాకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి దాదాపు 15-20 ఏళ్ళ నుంచి పరిచయాలు ఉన్నాయి. ఈ 16-17 మందిని క్యారీ చేయడంలో ఎలాంటి ఆయన బాధ లేదు. తీసుకుపోతాడు 100%. తీసుకుపోతున్నాడు కదా, చూస్తున్నాడు. తీసుకుపోతాడు 100% తీసుకెళ్తాడు. జీవన్ రెడ్డి ఎపిసోడ్ సెటిలైట్ అయిపోయినట్టేనా? అది కమ్యూనికేషన్ గ్యాప్ అండి. ఎప్పుడే కానీ ఎప్పుడు కూడా మన ఎంపీ ఓడిపోయినప్పటికీ ఎంపీ ఇప్పించింది. ఆయన మీద గౌరవంతో కదా. ఆయన మీద గౌరవం లేదు, సీనియర్ మీద కేర్ చేయలేని కాదు కదా. ఎవ్వరు కూడా ఓడిపోయిన వాళ్ళకి టికెట్ రాలే. ఆ జీవన్ రెడ్డి గారికి ఒక్కరికే ఇప్పించుకొని గెలిపించాలని చాలా వరకు ప్రయత్నాలు చేసిండ్రు. అలాంటి పెద్ద మనిషి, ఏజ్లో ఆయన పెద్ద, ఎక్స్పీరియన్స్లో పెద్ద, ఏ రకంగా కూడా రేవంత్ రెడ్డికి ఆయన కాంపిటీషన్ కాదు. ఆయన పెద్ద మనిషి, లాయర్లు, ఒక అడ్వకేటు, ప్రజా జీవితంలో దాదాపు 40 ఏళ్ళు వివాదరహితుడు. ఆయన దూరం ఎందుకు చేసుకుంటారు చెప్పండి? కమ్యూనికేషన్ గ్యాప్. ఎవరు నాలంటోని చెప్పింటాడు, జీవనాన్నకు చెప్పమని, నాలంటోడు మర్చిపోయి ఉంటాడు. సో దాంట్లో చిన్న కమ్యూనికేషన్. ప్రస్తుతానికి అయితే అది సెటిల్ అయిపోయింది 100%. కప్లో తుఫాన్ లాగా. అంతేనా? టీ కప్లో తుఫాన్. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఇంపాక్ట్, ఆయన ఎవరికి అందుబాటులో ఉన్నాడు, ఫోన్లు తీయడు, వెళ్ళినా కానీ ఆయన కలవడు. ఇది పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతుంది. కానీ ఫోన్ తీయడం అనేది ఫోనే ఉండదన్న తన దగ్గర. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఫోన్ అతని దగ్గర ఉండేది కాదు. అందులో ఇవాళ రేపు ఎట్లుంటుంది అంటే ఆ ఫోన్ ట్యాపింగ్ అది ఏదైతే ఉన్నది కదా, మీకు ఓటుకు నోటిఫికేషన్ తర్వాత ఆయన ఫోన్ అనేది మెసేజ్ పెడితే రిప్లై ఇస్తాడు. ఈవెన్ టుడే ఆయన ఫోన్ ఏదైతే ఉన్నదో పర్సనల్ ఫోన్కి మెసేజ్ పెడితే ఆయన కాల్ చేస్తాడు. కాబట్టి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు మెసేజ్ పెట్టాలని చెప్పి. కాబట్టి అంతే తప్ప వేరేది ఏం లేదు. అందరినీ కలవడానికి ప్రయత్నం చేస్తాను. కానీ అక్కడికి వెళ్ళినా కానీ అసలు ఎవరిని కలవట్లేదు ఆయన. ఒకవేళ కలిసినా కానీ ఆయన ఒక సెకండ్ కూడా టైం ఇవ్వరు అనేది అతని మీద ఉన్న ఫస్ట్ నుంచి, పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన మీద అలాంటి అభిప్రాయం ఉంది కదా. ఇప్పుడు కూడా మారిందా అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా? ఇప్పుడన్నా కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా పొద్దుగల ఐబీ వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, వాళ్ళందరూ ఉంటారు. గతంలో ఉన్న విధంగా ఈరోజు నేను పోయి కలుస్తామంటే కాని పరిస్థితి అది. ఎందుకంటే కొన్ని అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందరం ఏమనుకుంటాం, మా రేవంత్ అన్న అనుకొని మనం పోవాలని అనుకుంటాం. కానీ ప్రియారిటీస్ వేసుకుంటాయి. కాబట్టి అట్లా కొంతమంది నారాజ్ అయ్యే అవకాశాలు ఉండవచ్చు. కానీ మనం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కొత్తగా ముఖ్యమంత్రి అయ్యిండు, అనేక రకాలుగా మరి అపోజిషన్ చూసుకోవాలి. ఇక్కడ ఉన్న నామినేటెడ్ పదవులు కానీ, పిసిసి కానీ రకరకాలు ఉంటాయి. ముందుకు ఏ విధంగా పోవాలి అని చెప్పి ఇంకా 3-4 నెలలే కదా. ఇంకా మొత్తం మీద సమయం అయితే కేటాయించలేకపోతున్నారు అందరికీ అనేది వాస్తవమే కదా. సమయభావం వల్ల కేటాయించలేకపోవచ్చు. మేబీ ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో సుదీర్ఘంగా చేశారు, తర్వాత కాంగ్రెస్లో చేశారు, పరిచయాలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. వచ్చే కారణం అదే, లేకపోతే ఆయన అదే కారణం మరి అడ్మినిస్ట్రేషన్లో బిజీ అయిపోయి ఆయన చేస్తున్నాడా? మొత్తం మీద అయితే ఆయన టైం ఇవ్వట్లేదు అనేటువంటిది ఒకటి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందన్న, ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే కొంతమంది దగ్గరికి పోవాలంటే చాలా కష్టం ఉండే. కేసీఆర్ దగ్గరికి పోవాలన్నా, ఇంకెవరి దగ్గరికి పోవాలన్నా చాలా కష్టం ఉండే. రేవంత్ అన్న అన్న వరకు అందరితో నిన్నమన్న ఉన్నాడే కదా. అందరికి తెలిసిన వాళ్ళు అందరూ కలవడానికి ప్రయత్నాలు చేస్తారు. దానిలో భాగంగా కలవకపోవచ్చు తప్ప కావాలని కలవకుండా ఉంటారు అనేది నేను అనుకున్న ఆ విధంగా జరగదు కూడా. సో లోక్సభ ఎన్నికల్లో ఎక్స్పెక్ట్ చేసినట్టు 2 digits రాకపోవడానికి కారణం కూడా రేవంత్ రెడ్డి యాటిట్యూడే అని చెప్పి ఇంకోటి కూడా ఉంది. రేవంత్ రెడ్డి యాటిట్యూడ్ కాదన్న, 100% కానే కాదు. ఎందుకంటే కేసీఆర్ గారికి 100% ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. 1 hour నన్ను అని చెప్పి అన్ని రిపోర్ట్లు చూపించినాయి. రిజల్ట్కి ముందు మీలాంటి వాళ్ళు కూడా అందరూ కూడా చెప్పింది గెలిస్తే మెజారిటీ ఉండవచ్చు. ఎందుకంటే సిద్దిపేట, గజ్వేల్ అందులోనే ఉన్నాయి కాబట్టి హైయెస్ట్ మెజారిటీ వస్తే అదొక గెలిస్తే గెలవచ్చు అనేది అన్ని ప్రిడిక్షన్స్ అందరూ కూడా ఇచ్చిండ్రు. దానిలో భాగంగా మీరు అన్నారు కదా, రేవంత్ని మాకు రాకున్నా సరే కానీ రేవంత్కు రావద్దు అనేది ఒక కక్షతోటి మొత్తం లాస్ట్ మూమెంట్లో బీజేపీకి మొత్తం ఎక్కడైతే డిపాజిట్ రాలేదు మొత్తం బీజేపీ గెలిచింది.
అందరూ తప్ప మాకున్నటువంటి 39% 1-2% ఓటింగ్ పెరిగింది కానీ తగ్గలేదు కదా. ఓకే, సీట్లు రాకపోవచ్చు, దాంట్లో అంత బాగా ఈరోజు 8 వచ్చినాయంటే ఇంకా 2-3 వచ్చేది, కొన్ని కారణాల వల్ల రాలేకపోయినాయి. సో పర్సంటేజ్ 1% 2% పెరిగినా కానీ ఒక సిట్టింగ్ ఎంపీగా రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి గెలిపించలేకపోయారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒకటి. 2, కొడంగల్లో ఆయన సొంత కాన్స్టిట్యున్సీ, అక్కడ బీజేపీకి మెజారిటీ రావటం, ఈ రెండింటిని ఆయనకి ఒక నెగిటివ్ కింద కనిపించట్లేదా ఈ రెండు? ఒకటేనా, మల్కాజ్గిరి అనేది మీరు ఎప్పుడైనా చూడండి, గతంలో కూడా రేవంత్ అన్న గెలిచినప్పుడు కూడా ఒక ప్రశ్నించే కొంచెం ఎప్పుడే కానీ మల్కాజ్గిరిలో ఒక డిఫరెంట్ మెంటాలిటీ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, కాస్మోపాలిటన్, అన్ని పబ్లిక్ ఉంటుంది. ఇప్పుడు ఇది కుత్బులాపూర్ నుంచి మొదలు పెడితే మేడ్చల్ నుంచి గట్కేస్తారు, రకరకాల పబ్లిక్ ఉన్నటువంటి కాస్మోపాలిటన్ కాన్స్టిట్యున్సీ, అది 32 లక్షలు ఉన్నటువంటి. దానిలోకి ఎప్పుడు కూడా అపోజిషన్ లీడర్నే గెలిపించే పరిస్థితి ఉంటుంది అక్కడ. అంత ఉద్యమం జరిగినప్పుడు 2014లో టీడీపీ నుంచి మల్లారెడ్డిని గెలిపించారు ఎంపీ. తర్వాత ఓడిపోయిన తర్వాత 2019లో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఓడిపోతే మళ్ళీ అక్కడనే ఆయననే గెలిపించారు. అదొక పెక్యులర్ కాన్స్టిట్యున్సీ కాబట్టి దాని ప్రకారంగా నడుస్తుంది. అంటే ఒకసారి పోటీ చేసిన వాళ్ళు రెండోసారి ఓడిస్తారు, అపోజిషన్కే ఇస్తున్నారు వాళ్ళు గత 10-15 సంవత్సరాల నుంచి. ఇక మీరు వచ్చిందంటే మహబూబ్నగర్లో మీ అందరికీ తెలుసు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని గతంలో ఉన్నట్టు బీజేపీలో ఉన్నవారు, బీజేపీ ఓటింగ్ చాలా ఉంది అక్కడ మహబూబ్నగర్లో. గెలవాల్సిన మహబూబ్నగర్లో ఉండొచ్చు ఉన్నది, కానీ కొడంగల్లో కాన్స్టిట్యున్సీలో తగ్గకూడదు కదా. అక్కడ కూడా 25,000 మెజారిటీ వచ్చింది కదా అక్కడ, 25,000-27,000 మెజారిటీ వచ్చింది. కాకపోతే 3,000-3,000-4,000 తోటి ఓడిపోవడం జరిగింది. అది గెలవాల్సింది కానీ గెలవలేకపోయినాం. తర్వాత ఎమ్మెల్సీ ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కదా. అన్ని ఎమ్మెల్సీ ఆడున్న 1100-1200 మంది ఏదైతే స్థానిక సంస్థల జెడ్పీటీసీ ఎంపీటీసీ ఉన్నారో అంతా టీఆర్ఎస్ వాళ్ళే కదా. మేము ఎవరిని పైసలు ఇచ్చి గెలిపి మా దగ్గరికి తెప్పించుకోలేదు కదా. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ సీటు వాళ్ళు గెలిపించుకున్నారు అంతే తప్ప అది స్థానిక సంస్థలు కదా, పబ్లిక్ కాదు. మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయింది, గెలవడం జరిగింది కదా మల్లన్నతోటి. కాబట్టి స్థానిక సంస్థలు లిమిటెడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ మనుషులే ఉన్నారు, జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ కార్పొరేషన్ చైర్మన్ అందరూ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళే గెలవడం. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు కేసీఆర్ ఏదైతే గతంలో చేశాడో తెలుగుదేశం పార్టీని లేకుండా కాంగ్రెస్ పార్టీని లేకుండా అసెంబ్లీలో మెర్జింగ్ అనేది, ఇప్పుడు సమీప భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అయినా అసెంబ్లీలో అది వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ మీద, ఎంపీలు అయితే లేరు అనుకోండి, ఎమ్మెల్సీలు ఉన్నారు, అవును, వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు కాదు ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు కదా, వారానికి 2-3 అట్లా వస్తున్నారు అడపదడప. అవును, ఒక 22 మంది అయ్యేదాకా వెయిట్ చేసి తర్వాత ఒకేసారి మెర్జ్ చేసుకోవాలనే ఆలోచన ఏదో ఉంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఆ బాటలేసింది ఎవరైనా. గతంలో కూడా సవితా ఇంద్రారెడ్డిని తీసుకొని ఎమ్మెల్సీ మినిస్టర్ ఇచ్చాడు, కాంగ్రెస్ గెలిచిన ఆయనకు మినిస్టర్ ఇచ్చిండు. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014లో శ్రీనివాస్ యాదవ్ టీడీపీలు గెలిచి తీసుకుపోయి మినిస్టర్ ఇచ్చాడు. కాబట్టి యథా రాజా తదా ప్రజలాగా నడుస్తూ ఉంది. అదే ఇప్పుడు అదే జరగబోద్దా భవిష్యత్తులో? ఇంక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఆధారపడి ఉంటుందని ఆయనకు వాళ్ళ నాయకుని మీద వాళ్ళకి నమ్మకం లేకపోతే వచ్చేస్తారు డెవలప్మెంట్ గురించి. అప్పుడేమో బంగారు తెలంగాణ సూత్రం, ఇప్పుడేమో ఆయన నాయకుడి మీద బలం లేకపోయినందువల్ల నమ్మకం లేకపోయినందువల్ల వచ్చేటివేనా? ఇప్పుడు గతంలో టీడీపీ నుంచి అందరు పోయిందంటే చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి ఉంది, ఇక్కడ పార్టీ లేదని అందరు వెళ్ళిపోయారు. ఈరోజు కేసీఆర్ గారు ఉండి అందరుండి కూడా పోతున్నారంటే మీ మీద ఎంత నెగిటివ్ అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. వేరే వాళ్ళని బదనాం చేసే బదులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ లేకుంటే బట్టి గారిని వాళ్ళని బదనాం చేసే ముందు నీ యొక్క చేతగాని తనాన్ని నువ్వు ఒకసారి బేరీజ్ వేసుకోవాలి. నువ్వు ఉన్నావు, ఉద్యమకారునివి, ఒక చరిత్ర ఉన్న నాయకునివి, 9.5 సంవత్సరాలు నడిపించినావు, అన్ని రకాలుగా ఉన్న మనిషివి. ఒక దిక్కు అల్లుడు, ఒక దిక్కు కొడుకు, బిడ్డ అంటే లేదనుకోండి. కాబట్టి ఇంతమంది ఉన్నాక కూడా నేను నమ్ముతలేరు, ఒక 4-5 సంవత్సరాలు నీతో ఉండలేకపోతున్నారు అంటే నీ యొక్క వీక్నెస్, నీ రాబోయే రోజుల్లో నువ్వు గెలిపించుకోలేని పరిస్థితి ఉందనే కదా. ఇప్పుడు మీరు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది అనుకోండి, నేను ఎందుకు పోతా చెప్పండి? నాయకుడు నువ్వే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే ఉంటారు కాబట్టి నేషనల్ పాలిటిక్స్. ఈరోజు రేవంత్ రెడ్డి గారు రేపు ఇంకొకరు ఉంటారు. కానీ ఇక్కడ ప్రాంతీయ పార్టీ అన్నప్పుడు నాయకుడు నువ్వే ఉన్నావు, నిన్నటిదాకా ముఖ్యమంత్రి ఉన్నావు, అన్ని రకాలుగా ఉన్నాయి, నువ్వు ధనం డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, మందు మార్బలం అంతా ఉంది. నీ యొక్క 39 మందిని కాపాడకలేకపోతున్నావు అంటే నీ యొక్క వీక్నెస్ అది. మీరు ఇంతమంది ఉండిపోతే వీక్నెస్సా లేకుంటే మీ దాంట్లోనే ఉండి బయటకు పంపిస్తారా అని మీకే తెలియాలి. సో ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు
హార్డ్ కోర్ టీడీపీ వాళ్ళు ఇంతకుముందు వాళ్ళే ఇప్పుడు కేసీఆర్ తోటి ఉన్నారు. వాళ్ళెవరు ఇటువైపు చూడలేదులాగా అనిపిస్తుంది అని అనుకుంటున్నారు మీరు. అది కనిపిస్తుంది. మరి మొన్న పోయి ఫామ్ హౌస్ పోయి వీళ్ళందరూ పోయి సంఘీభావం తెలిపారు కదా కేసీఆర్. పార్టీలకు అతీతంగా చెప్తా అన్నా, మీకు తెలుసు తెలంగాణ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీటింగ్ పెట్టి రాజేందర్ రెడ్డి ఏదైతే మా నారాయణపేట ఎమ్మెల్యే, నేను చంద్రబాబు నాయుడు పిలిస్తే రాలేదని నా మీద అభాండం వేస్తారని చెప్పి బెంగళూరుకి వెళ్ళి వచ్చినా నేను అని చెప్పి ఇక్కడ మాట్లాడిండు. కృష్ణబాబురాయ్ పోయి టీఆర్ఎస్లో జాయిన్ అయింది ఒక 15 నిమిషాలలో. ఇంకొక సంఘటన కూడా ఉంది, గుర్తుందా మీకు? మన గండిపేటలో మహానాడు జరుగుతుంటే గాంధీ అనుకుంటా అక్కడ మాట్లాడి నేరుగా వచ్చి తెలంగాణ భవన్లో గాంధీ కదా అన్న మల్లారెడ్డి తిరుపతిలో మాట్లాడిండు వచ్చి. కాదు ఇక్కడ కూడా జరిగినట్టుంది. మల్లారెడ్డి కాకుండా తిరుపతిలో మహానాడులో నువ్వే దేవునివి నువ్వే నాయకుని అని చేసిన తర్వాత నేరుగా తెల్లారి వచ్చి జాయిన్ అయ్యి. ఓకే, కాబట్టి నాయకుడు ఉన్న తర్వాత కేసీఆర్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఆలోచన చేసుకోవాలి. నువ్వు ఉన్న తర్వాత కూడా నీ ఎమ్మెల్సీలు పోతురు అంటే నీ వీక్నెస్ నీ చేతనంతనమో మీరు ఆలోచించుకోవాలి. వేరే వాళ్ళని బదనాం చేస్తే మీ వీక్నెస్. సో గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారంటారు. రెడీగా ఉన్నారని పబ్లిక్లోనే చెప్తున్నారు కదన్నా, అందరు అంటున్నారు కదా. అంతేనా? అది ఎవరు తప్పు కదన్నా. ఇప్పుడు గొర్రెలు నా దొడ్లో ఉండాలంటే గొర్రెల కాపరి కరెక్ట్ ఉంటే ఏ గొర్రె బయటకు పోదు. కాపరి అటు ఇటు తిరిగితే ఏ గొర్రె ఎక్కడికి పోవాలి అటు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు కేసీఆర్ ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఆయన తెలుగుదేశం పార్టీ లేకుండానే చెయ్యడము అనేది రేవంత్ రెడ్డి ఇటీవల 2 days బ్యాక్ చెప్పినటువంటి ఒక ఈక్వేషన్. ఏంటది? ఇప్పుడు ఏదన్నా కానీ న్యాచురల్ జస్టిస్ అని ఒకటి ఉంటుందన్న. అనవసరంగా ఏ పార్టీని కానీ ఎవరిని చేసినా కూడా ఈరోజు పబ్లిక్ ఎమ్మెల్యేని గెలిపించాలన్నా ఓడగొట్టాలన్నా కూడా పబ్లిక్ ఈరోజు మీ సోషల్ మీడియా పుణ్యమా అంటూ అందరికీ అవేర్నెస్ వచ్చింది, చేతిలో ఉంది ప్రపంచం. గతంలో పేపర్లో కూడా చదవకపోయేది రాకపోయేది. ఈరోజు నాయకుడు అతనే అయినా కూడా గెలిపిస్తారు, లేకుండా వేరే వాడిని కూడా పెట్టినా గెలిపిస్తారు. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను తీసుకున్నా కూడా తర్వాత 151 ఓట్లు వచ్చినాయి, సీట్లు వచ్చినాయి. కాబట్టి ఎమ్మెల్యేలు ఉంటారా పోతారా అనేది డజంట్ మ్యాటర్. నాయకుడు అనేది ముఖ్యం. నాయకుడు గట్టిగా ఉంటే ఎవరైనా వస్తారు అంతే తప్ప ఎమ్మెల్యేలు ఈరోజు పోయినరు పార్టీ వీక్ అవుతుంది లేకుంటే పార్టీ వాళ్ళు కాదు. ఎమ్మెల్యేలని కాదు, ఆయన ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి చెప్పిన ఈక్వేషను ఆ రోజు తెలుగుదేశం పార్టీని లేకుండా చేసావు, అదే తెలుగుదేశం పార్టీ ఉన్నట్టయితే ఇవాళ బీజేపీ బలపడి ఉండేది కాదు, బీఆర్ఎస్ స్టాండర్డ్గా ఉండేది. ఇవాళ బీజేపీ బలపడింది, సో దాంతో అతను బలహీనపడి 16%కి వచ్చాడు అనేది ఆయన చెప్పిన లాజిక్. అంటే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే జాతీయ పార్టీలకి స్థానం ఉండదు. ఏంటంటే 2 ప్రాంతీయ పార్టీలు ఉంటే ఇంకో పార్టీ ప్రాంతీయ నిలదొక్కుకోదు అనేది బేసిస్ మీద టీడీపీని మొత్తం ఆంధ్ర పార్టీ అని చెప్పి ఖతం చేసింది. 2 ప్రాంతీయ పార్టీలు 2 ప్రాంతీయ పార్టీలు గట్టిగా ఉన్నప్పుడు నిజంగానే రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా ఇప్పుడు మనం తమిళనాడులో చూసుకోండి, ఏఐడిఎంకే డిఎంకే 2 స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి నేషనల్ పార్టీస్ ఈ రోజుకి కూడా నిలదొక్కకపోతున్నాయి. నిజంగా కూడా కేసీఆర్ చేసిన తప్పే అది. టీడీపీ బలంగా ఉంటే టీఆర్ఎస్ బలంగా ఉంటే బీజేపీకి కాంగ్రెస్కు పెద్ద ఛాయిస్ ఉండేది కాదు ఆ విధంగా చూస్తే. కాబట్టి నాయకుడు అక్కడ పోయింది కాబట్టి. రెండోదంటే ప్రాంతీయ పార్టీలు మనం తీసుకోండి, బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయినప్పుడు కానీ, ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయినప్పుడు కానీ, తర్వాత ఉత్తరాఖండ్ విడిపోయిన తర్వాత ఎక్కడ కూడా ఒక ప్రాంతీయ పార్టీ 2వ స్టేట్లో మనగడలేదు. ఓకే, కాబట్టి ఒక పార్టీ వచ్చిన తర్వాత ఇంకోటి చేయలేవు ఎక్సెప్ట్ ఆ పంజాబ్లో గెలిచింది. అది డిఫరెంట్ ఎందుకంటే అర్బన్ ఓటర్స్ కాబట్టి ఆ సినారియో వేరే ఉంది కాబట్టి. ఎక్కడ కూడా ఒక ప్రాంతీయ పార్టీ ఇంకో రాష్ట్రంలో గెలిచిన దాఖలాలు లేవు చరిత్రలో. కాబట్టి ఉండొచ్చు. సో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఏదో కొంచెం యాక్టివేట్ అవుతుంది, రేపు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రాబోతుంది అనేది వినిపిస్తుంది. దానివల్ల కాంగ్రెస్కి ఎఫెక్టా లేకపోతే బీఆర్ఎస్కి ఎఫెక్ట్ అవుతుందా? బీజేపీకి ఎఫెక్ట్ అవుతుంది. బీజేపీకి అలయన్స్ కదా 2 పార్టీలు ఉంటుందని ఎవరికి తెలుస్తుందన్న రాజకీయంలో. ఇప్పుడు బీజేపీ ఉన్నది, టీడీపీ ఉన్నది. టీడీపీ బలాన్ని పుంజుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ పార్టీలో అందరు వెళ్ళిపోయారు, మాలాంటి వాళ్ళు అందరు వెళ్ళిపోయారు. నాయకుడు వదిలేసిండు కాబట్టి అందరూ వెళ్ళిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ. మేము ఆ పార్టీలకే వెళ్ళిపోవాలని వెళ్ళిపోలేదు.
మొత్తం లాస్ట్ బ్యాచ్ మాదే. అవును. కాబట్టి నాయకుడు అన్నప్పుడు ఏదో చేసుకుంటారు. జాతీయ నాయకుడు కావాలనుకున్నప్పుడు ఇక్కడ కూడా యాక్టివిటీస్ ఉండాలి కాబట్టి చంద్రబాబు నాయుడు ట్రై చేస్తాడు ఇక్కడ డెఫినెట్లీ. నేను ఎందుకు అడిగానంటే కాంగ్రెస్కి ఏమి నష్టం కాదు. అదే ఎందుకు నష్టం కాదు, రేవంత్ రెడ్డితో క్యారీ అవుతుంది ఎవరు, పూర్వపు తెలుగుదేశం పార్టీ బ్యాచే ఎక్కువ మంది ఉన్నారు. ప్లస్ ఆయన ఇంత తెలుగుదేశం ఆయన ముఖ్యమంత్రి కావడానికి కానీ లేదంటే ఆయన ఎంపీ కావడానికి కానీ వీటన్నిటికి కారణం తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ అనేది కదా. అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ బయటకు వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు టీడీపీ పార్టీ ఇక్కడ లేకుండా పోయి 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకో 5 సంవత్సరాలు అంతా ఒక జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. జనరేషన్ గ్యాప్ వచ్చిన తర్వాత సేమ్ సినారియో క్యారీ చేయాలంటే చాలా కష్టం. గతంలో ఉన్నాయని అందరికి చెప్పాలనే నాయకుడు కూడా ఉండాలి ఇక్కడ. కాబట్టి అవసరం ఏముంది ఇక్కడ, గతంలో ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఆత్మగౌరవం అని చెప్పి అనేకమంటే రిఫార్మ్స్ తీసుకొచ్చింది అతను. ఆడపిల్లలకు ఆస్తుల హక్కు కానీ లేకుంటే పటేల్ పట్టువారి వ్యవస్థ కానీ మాండలిక వ్యవస్థ చాలా చేసిండు. సో అలాంటి కొత్తగా చేసేది ఏం లేదు. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా వెల్ఫేర్ చేస్తున్నాయి. ఆల్ ఓవర్ ఇండియాలో వెల్ఫేర్ మీదనే నడుస్తుంది గవర్నమెంట్లు అన్నీ కూడా, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కొత్తగా ఏం చేసేది లేదు. ఏదైతే చేయదలుచుకుందో టీడీపీ పార్టీ అప్పుడే చేసింది. ఎన్టీఆర్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేసింది. కాబట్టి కొత్త ఏజెండా ఏం లేదు. సాచురేటెడ్ స్టేజ్కి వెళ్ళిపోయిందంటారా? అంతే కదా. ఇప్పుడు వెల్ఫేర్ అనేది దాదాపు బడ్జెట్లో 35% దానికే పోతుంది, పార్టీలకు అతీతంగా. కాబట్టి నక్సలిజం ఎందుకు పోతా ఉంది రోజుకింత, కూడుగుడ్డ బట్ట అన్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు అందరికీ దొరుకుతుంది. 4,000 పెన్షన్ ఇస్తుంది ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర. అంటే మీ అంచనా ప్రకారం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వచ్చినా కానీ తెలంగాణలో అంత ఎఫెక్ట్ చూపుదంటారా? అంటే గవర్నమెంట్ ఫామ్ చేసి అంత ఉండదు కదా. ఏదో ఒక పార్టీకి పొత్తు పెట్టుకుంటుండొచ్చు. ఎప్పుడే కానీ ఈరోజు పార్టీ చేయడానికి కాంటాక్ట్ చేయడానికి ఒక డయాస్ కావాలి. వాళ్ళు చేసిన పనులు ఉన్నాయి, టీడీపీ చేసిన పనులు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కార్యకర్తలు ఉన్నారు, నాయకుని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పార్టీ స్ట్రెంత్ కావడానికి చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి వచ్చి ఏదో వారానికి 1-2 రోజులు వచ్చి చేయాలి అనేది ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఆయన పిలిచి మాట్లాడి కొంచెం స్ట్రెంత్ చేయాలి అనేటువంటి ఆలోచన ఇచ్చి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి చూపిస్తే బిఎన్ రెడ్డి గారు మళ్ళీ ఆలోచిస్తారు ఏమన్నా? నాలాంటి వాళ్ళు కాదన్న, చాలామంది ఉన్నారు. ఆయన చేసే కార్యక్రమాలు గతంలో వదిలిపెట్టిపోయింది కదా, మొత్తం డిస్మెంటల్ చేసేసాను పార్టీని అంతా కూడా. చాలామంది చెట్టు ఉట్టకు పోయి వెళ్ళిపోయారు, అన్ని పార్టీలకు వెళ్ళిపోయారు. కాబట్టి ఆయన ఏం చేస్తాడో ఆయనకి తెలియాలి, బయటకు వస్తే కానీ తెలియదు. ఇప్పుడు మీరు అన్నట్టు చెట్టు గుట్టకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇతర పార్టీలకు వెళ్ళి అయినా కానీ ఇంకా కూడా కొంత అన్నారు చూడన్న, దివిసీమ తుఫాన్కు పోయినట్టు టీడీపీ ఇదైపోయిన తర్వాత అన్ని పార్టీలలో మా వాళ్ళే ఉన్నారు. అదే ఉన్నారు. మళ్ళీ రీబ్యాక్ అయ్యే అవకాశం ఉందా? నాయకుని బట్టి ఉంటుంది అన్న, రాజకీయాలు పరిస్థితులను బట్టి ఉంటుంది, చెప్పలేము. అంటే ఇక్కడ పెట్టి అధ్యక్షుని బట్టి టు ప్రిడిక్ట్, ఇక్కడ పెట్టి అధ్యక్షుని బట్టి అంటారా, లేకపోతే చంద్రబాబు నాయుడు బాబు గారు తీసిన ఇంట్రెస్ట్ బట్టి, ఇక్కడ ఉన్న అధ్యక్షుని బట్టి, ఎజెండాని బట్టి కొత్తగా ఏం చేయగలుగుతారు, కిందికెళ్ళి బేస్ వేసుకుంటే రావాల్సి వస్తుంది కదా. కాబట్టి పునాదులు అవుతున్నాయి, దాంట్లో ఏం డౌట్ లేదు. ఓకే. ఈ మధ్యకాలంలో ఒక పేరు వినిపించింది బిఎన్ గారు, మల్లారెడ్డి వస్తున్నాడు, ఆయనకి ఏదో తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా అప్పచెప్పబోతున్నారు అనేది బాగా సర్క్యులేట్ అయింది. నేను కూడా చూశాను. ఏది నమ్మదగినటువంటి న్యూసా లేకపోతే ఊహాజనితమా? రాజకీయంలో ఏదైనా కావచ్చు అన్న, మనం ప్రిడిక్ట్ చేయలేము. అంటే సింటమ్స్ ఏమైనా ఉన్నాయా? ఊరికే కావచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ గా రాణిస్తలేము కదా, రాణించలేదు, మీరే రానివ్వట్లేదా? నాకున్న సమాచారం. ఓకే. కాబట్టి ఆయనకున్న కేసులు కానీ అవన్నీ తప్పించుకోవడానికి టీడీపీలు ఉంటే బీజేపీతో అలయన్స్ ఉంది కాబట్టి ఇవన్నీ ఉండొచ్చు. రాబోయే రోజుల ఆయన కూడా ఏంటంటే ఒక రాష్ట్రానికి అధ్యక్షుని అవుతున్నా అని చూపించుకోవడానికి కూడా కావచ్చు. అన్నీ ఉన్నాయి కదా, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఎనీథింగ్ హ్యాపెన్స్ దాంట్లో. ఎనీథింగ్, రాజకీయాలు ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు, అది వేరే విషయం. కానీ మీకు కొంచెం హై ప్రొఫైల్లో కొంచెం అందుకు తెలిసిన కొంతమందితో మాట్లాడినట్టు నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. కార్యకర్తలతో మాట్లాడుకున్నాడని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అది జరిగే క్యాడర్ అంతా అదే 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 ఎవరెవరు చెప్తారుగా. ఇప్పుడు అది జరిగే అవకాశం ఉందా మీకున్న అంచనా ప్రకారం? జరగవచ్చు, ఎందుకంటే ఆయన ట్రై చేస్తున్నానని వింటున్నాను నేను కూడా. ఒకవేళ జరిగితే ఇంకా చాలా మంది పేర్లు వినబడుతున్నాయి. చాలా మంది ఉన్నాయి, మీరు చెప్పండి ఒక 5-6 మీకు తెలిసిన లేదు. నామ నాగేశ్వరరావు అంటున్నారు, నామ నాగేశ్వరరావు పెడతారు అంటున్నారు. ఇక చాలా మంది ఉన్నారు, పేర్లు ఎందుకు నేను చెప్తే బాగుండదు. చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళే కదా, మీ పూర్వాశ్రమంలో ఉండేవాళ్ళే కదా అందరూ. ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్న
మాజీ మంత్రులు కూడా వస్తున్నారు అంటున్నారు. ఎవరు? హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు కానీ ఖమ్మం నిజామాబాద్కి సంబంధించిన వాళ్ళు మాజీ మంత్రులు చేసిన వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్న వాళ్ళు కూడా పోదామని చూస్తున్నారని వింటున్నాం. ఎందుకంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అంటే అక్కడ రూలింగ్ పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీతో పొత్తున్నది. నిన్న బండి సంజయ్ కూడా అన్నారు కదా, తెలంగాణలో కూడా జనసేన, టీడీపీ, బీజేపీ అని చెప్పి. నేను స్టేట్మెంట్ చూసిన మీడియాలో. ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు బీజేపీకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఆయన బండి సంజయ్ అన్నట్టు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తుతోటి గ్రౌండ్లోకి వస్తే అప్పుడు ఒక వాళ్ళ ఈక్వేషన్ కదన్నా, వాళ్ళకు కాంగ్రెస్ని కొట్టాలంటే అదే కాంబినేషన్ వాళ్ళకి. వేరే ఇండివిజువల్గా బీజేపీ గెలిచే అవకాశం అయితే అప్పుడు మీలాంటి వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉందా? మాలాంటి వాళ్ళ మీలాంటి వాళ్ళ దేవుడికి ఎరుకు కానీ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడండి, తెలుగుదేశం పార్టీ ఎవరు ఎన్ని అనుకున్నా కానీ ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి సుదీర్ఘకాలం పనిచేశారు కాబట్టి ఆయన పోతాడని కాదు, ఆ భావజాలం అవన్నీ ఉంటాయి కదా జనరల్గా. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడరు, పైగా మాట్లాడకపోగా హైదరాబాద్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు అని చెప్తారు, నిర్మోహాటంగా చెప్తారు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పారు కదా, టీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పారు, కేటీఆర్ చెప్పాడుగా, ఆయన విజన్ని మనం ప్రశ్నించలేము. దావోస్లో కూడా చెప్పిండు, ఇన్ఫోసిస్ మీటింగ్లో చెప్పిండు. అది వాస్తవం కదా, నాయకుడు ఎవరైనప్పటికీ చేసింది మాత్రం చంద్రబాబు. రోడ్ వైండింగ్ కానీ, రైతు బజార్లు కానీ, హైటెక్ సిటీ కానీ, తర్వాత అనేకమైన కృష్ణా వాటర్ ఎవరు తెచ్చారని 148 కోట్లతోటి 120 కిలోమీటర్లతోటి 18 నెలలలో ఫేజ్ 1లో ఆడికెళ్ళి దిల్సుఖ్నగర్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. దాంట్లో మనం చేయలేదు కదా. సింగూరు నుంచి వాటర్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. ఇవన్నీ ఎవరు చరిత్ర, రాజకీయాలు వేరు, పనులు వేరు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కొన్ని పనులు చేసిండు, ఫ్రీ పవర్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్, అవన్నీ మనం ఏ పార్టీలోనే ఉండండి, చరిత్రను అయితే మనం వక్రీకరించలేము కదా. కాబట్టి వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు కదా, మీరు పార్టీలో డే 1 నుంచి ఉన్నారు. అదే ఎన్టీఆర్ అభిమాని. 2020 విజన్ కారణంగానే ఇవాళ హైదరాబాద్ ఇలా ఉంది అనేది చెప్తూ ఉంటారు, అంతేనా? 2020 ఇప్పటికి కూడా అదే నడుస్తుంది అనేది ఒకటే అన్న. ఇప్పుడు బాబు గారు చెప్పినట్టు ఎవరైనా కూడా 5 సంవత్సరం కస్టోడియన్ వస్తారు. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ నేను ఉండొచ్చు, రేపు రేవంత్ రెడ్డి, ఇంకా ఎవరైనా ఉండొచ్చు, కానీ ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా క్యారీ చేసాను తెలంగాణ వరకు. వేరే ఆంధ్రప్రదేశ్లో అది డిస్మెంటల్ చేశారు. సో కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి కాస్మోపాలిటన్ సిటీ మన వాతావరణ ప్రకారంగా కానీ అన్ని రకాలు కూడా మంచి లివేబుల్ ప్లేస్ అంటే ఇండియాలో తెలంగాణ. కాబట్టి ఇక్కడ సాఫ్ట్వేర్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఐఎస్బి కానీ అనేకమైన మెడికల్ హబ్, పబ్లిక్ సెక్టార్స్ ఇక్కడనే ఉన్నాయి. ఇవన్నీ రావడానికి చంద్రబాబు నాయుడు ఆ రోజు విజన్ 2020 తయారు చేశారు, దాన్నే క్యారీ చేస్తున్నారు తప్పితే కొత్తగా కేసీఆర్ చేసింది ఏం లేదా అంటారు? ఏం లేదన్న, ఆయన చేసింది మాత్రం ఏం లేదు. కాకపోతే ఆయన కేటీఆర్ టై కట్టుకొని దావోస్ పోయి అటు పోయి కొన్ని ఇంగ్లీష్ మాటలు చెప్పింది, కానీ అప్పుడు తెచ్చినటువంటి ఐఎస్బి కానీ, ఫ్యాషన్ టెక్నాలజీ కానీ, విప్రో కానీ, తర్వాత అన్ని రకాలుగా వచ్చిన పెద్ద పెద్ద కంపెనీలు అయినా అప్పుడు వచ్చినాయి, గూగుల్ కానీ వచ్చినాయి, అన్నీ అప్పుడు వచ్చినాయి. కాకపోతే ఇంకా కొద్దిగా ఎక్స్పాన్షన్ అయింది తప్ప. ఆ రోజు విజయరామారావు మినిస్టర్ ఉన్నప్పుడు ఇదే ఎయిర్పోర్ట్ ఎక్విజిషన్ 5,000 ఎకరాలు నేనున్నప్పుడు 5,000 ఎకరాలు ఎక్విజిషన్ చేసి తెలుగుదేశం గవర్నమెంట్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అప్పుడు అన్నారు అపోజిషన్ వాళ్ళు, 5,000 ఎకరాలు ఎందుకు, బేగంపేటలో లేదా, ఫ్లైఓవర్లు వద్దన్నారు కదా, వద్దన్నారు. కాబట్టి అలా విజన్ అనేది ఆయనకు 5,000 ఎకరాలు. ఇప్పుడు ఏమైంది, ఫేజ్ 2 కూడా చేసిండు, మళ్ళీ ఎక్స్పాన్షన్ చేశారు. కాబట్టి విజన్ అంటే దాన్ని జీనోమ్ వ్యాలీ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చింది అదే విజన్. ఇప్పుడు మనం వ్యాక్సిన్ అందరు చచ్చిపెట్టేవాళ్ళము, ఉండేటోళ్ళము, వ్యాక్సిన్ అయితే ఇచ్చింది కదా జీనోమ్ వ్యాలీ. కానీ మీకు అనిపించట్లేదా మరి చంద్రబాబు నాయుడు చాలా చేశారు, ఇంత డెవలప్ హైదరాబాద్ ఇవాళ ఎక్కడికి పోయినా కానీ, ఏ మారుమూలకు పోయినా కానీ ఇవాళ గోల్డ్ కదా, మీకు అనిపించట్లేదా చంద్రబాబు నాయుడు ఇంత చేస్తే చేసినంత ప్రజల్లోకి వెళ్ళలేదు ఆయన చేసింది అని అనిపించలేదు? ఎందుకు వెళ్ళలేదని, అంత ఉద్యమం జరిగినప్పుడు కూడా 2014లో 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, ఒక ఎంపీని గెలిచిండ్రు, దాన్ని సస్టైన్ చేసుకోలేకపోయిండు. పబ్లిక్ పాపం ఏం లేదన్న అక్కడ. 15 మంది ఎమ్మెల్యేలు అంటే ఏంటి, సిటీలో మొత్తం టీడీపీ. అవును, 15 ప్లస్ 3-4 బీజేపీ అలయన్స్ మొత్తం 19 కదా, 19 గెలిచిండ్రు. ఇక్కడ ప్రజలు అనేది ఓట్లు వేసిన ఆయనకు, దాన్ని సస్టైన్ చేయలేకపోయిండ్రు. ఆయన వెళ్ళిపోవడము, తర్వాత అనేక రకరకాల ఇష్యూస్ కావడం, మొత్తం పార్టీని వదిలేసినందుకు అట్లయింది తప్ప ప్రజలు ఎప్పుడు టీడీపీతో ఉన్నారు. ఆ రోజు కూడా మీరు చెప్పిన డెవలప్మెంట్ అందరికి తెలుసు.
కొంతమంది ఇప్పుడు వచ్చిన 15 సంవత్సరాల పిల్లలకు తెలియకపోవచ్చు, కానీ 30-40 ఇయర్స్ ఉన్నందుకు ప్రతి ఒక్కరికి తెలుసు. దాంట్లో ఏం డౌట్ లేదు. ఏ నాయకుడైనా డెవలప్మెంట్ చేస్తే అందరు గుర్తుపెట్టుకుంటారు. మనం సో ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ తోటి మళ్ళీ ఇప్పుడు వచ్చి డెవలప్మెంట్ అనే దాన్ని రివ్యూ చేసి ప్రజల్లోకి వెళ్తే ఆదరణ ఉంటుందా తెలుగుదేశం పార్టీకి? వాళ్ళ ఎజెండాని బట్టి ఉంటుంది అన్న. చేసింది కాబట్టి రాబోయే రోజులు ఏం చేస్తా అనేది. నువ్వు చేసినా ఓకే, చరిత్ర చెప్తే కడుపు నిండదు కదా. రాబోయే రోజులు మేనిఫెస్టో అనేది కూడా ఉండాలి కదా. అందరిలాగా నువ్వు చెప్పుకుంటే కాదు కదా. సరే రీఇన్స్టేట్ చేయాలి, మళ్ళీ డెవలప్ చేయాలంటే నువ్వు చేసినవి అందరికి తెలుసు. వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ అనేది కూడా ముఖ్యం కదన్న. నీ నాయకుడి క్యారెక్టర్ ఎటువంటిది దాని మీద కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ ఎవరు అంటే రేవంత్ రెడ్డి, కేసీఆర్కి మొగడెవరు అంటే రేవంత్ రెడ్డి అని పబ్లిక్లో వచ్చింది. వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ గాడ్ నోస్. అలాప్పుడు ఆయనకే అరే ఆల్టర్నేటివ్ రేవంత్ రెడ్డి నాయకత్వం బాగుందని వేసిండ్రు. అట్లా రేపు నువ్వు పెట్టే నాయకుడిని ఆయన క్యారెక్టర్ క్యాలిబర్ని బట్టి ఉంటుంది. అంతే తప్ప నేను ఇది చేసినా అది చేసినా కదా, వాట్ యు ఆర్ గోయింగ్ టు అనేది కూడా ఉంటుంది. సో ఇప్పుడు తాజాగా మారినటువంటి రాజకీయ పరిణామాలు, అక్కడేమో చంద్రబాబు నాయుడు అధికారంలో ముఖ్యమంత్రిగా వచ్చారు, ఇక్కడేమో రేవంత్ రెడ్డి వచ్చారు. వీళ్ళిద్దరిని చూసిన తర్వాత కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు డైరెక్ట్గా అన్నది ఏంటంటే రాబోయే రోజుల్లో 2 రాష్ట్రాలను కలిపేస్తారు. జోక్ ఆఫ్ ది మిలియన్, అంతే తప్ప ఇంకేం లేదు. వినలేదా మీరు? విన్నా. అదంతా రాజకీయం గురించి వాడే డైలాగ్స్ తప్ప. సరే కలిసిండ్రు, విడిపోయిండ్రు. రెండోసారి కదా మనం విడిపోయింది. గతంలో ఆంధ్రప్రదేశ్ మద్రాస్ స్టేట్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. గతంలో నిజాం స్టేట్లో ఉన్నటువంటి భాజపా ప్రయుక్త రాష్ట్రాలుగా 1956లో ఫజల్ అలీ కమిషన్ వేసిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రం 3 ముక్కలైంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ తెలంగాణ హైదరాబాద్ స్టేట్ అంటే కలిసింది. కాబట్టి మళ్ళీ కలిసే ప్రసక్తే ఉండదు. దేశాలే కలిసినాయి అని చెప్తా అంటున్నారు కదా, బెర్లిన్ అదేదో ఉన్నాయి చెప్తుంటారు. ఒక్కసారి అన్న, ఒక్కసారే 2 సార్లు విడిపోయింది, 2 సార్లు కలిసింది. మూడోసారి ఛాన్స్ లేదు అట్టంటారా? మూడోసారి ఛాన్స్ లేదు, ఒకసారి కాదు. అంటే ఛాన్స్ లేదు మీరు అంటున్నారు. అక్కడేమో చంద్రబాబు నాయుడు అన్నాడు, ఇక్కడేమో రేవంత్ రెడ్డి అన్నారు. ఆ విడిపోయినా ఇది ఇద్దరు ఒకటే కదా అని అంటారు. వాళ్ళు ఒకటైనది మాత్రాన ప్రజలు ఒకటి కాదు కదా. ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమో వాళ్ళిద్దరు ఒకటే అంటారు. అలా అంటారు. ఈయనేమో అసలు నా గురువు, ఆయన గురువు అంటే నేను చెప్పు తీసుకుని కొడతాను ఇవిడాడు అనేది అని అంటాడు ఈయన రేవంత్ రెడ్డి. అంటే మనిషి ఎవరైతే క్వశ్చన్ చేస్తారో దాని మీద ఆయన డైలాగ్ కొట్టింటాడు. కానీ ఇప్పుడు వ్యంగ్యంగా అంటే అట్లనే అంటాడు, నీ గురువా, నువ్వు గురువు అంటే ఏమవుతుంది, గురువా అంటే ఇంకో కోపం వస్తుంది. ఇప్పుడు మీరు నన్ను అంటే నేనేం పెద్ద తీసుకోను, అలాంటి మాట రాదు. ఎవరైతే అంటారో దాని ప్రకారంగానే ఆ సందర్భంగా వచ్చిందంటారా? అదే కదా ఆయనకున్న ఎబిలిటీ. అంతే తప్ప గురువు అన్నంత మాత్రాన పోయేదేం లేదు, సహచారుడు అన్నంత మాత్రాన వచ్చేదేం లేదు అక్కడ. సో వీళ్ళిద్దరిలో ఒక్కరిని అయితే ఖచ్చితంగా రాజకీయం నుంచి దించాలి, లేదంటే కష్టం అనే ఒపీనియను కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి ఉంది అనేది. ఏదో కర్ణాటక నుంచి బెంగళూరు కేంద్రంగా చేసుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది అనేటువంటిది ఒకటి గత 2 రోజుల నుంచి చాలా బలంగా వినిపిస్తుంది. దానికి మళ్ళీ గాలి జనార్దన్ రెడ్డి ఇవన్నీ తీసుకొస్తున్నారు అనుకోండి రకరకాలుగా. ఏంటి ఆ కుట్ర? ఈయన కూడా ఈ మధ్య అడిగారు నా మీద కుట్ర పండుతున్నాడని, ఏదో కుట్ర పండుతున్నారు ఎవరు అని. నాకు తెలిసినంత అలాంటి కుట్రలు ఏం లేవు. చంద్రబాబు నాయుడు ఆయన హ్యాపీగా ఉన్నాడు అక్కడ. ఆయన అక్కడ 5 సంవత్సరాలు ఇంకా కావాలంటే సెంట్రల్ మినిస్టర్లు ఇచ్చేటోళ్ళేమో ఆయనకు, కానీ అక్కడ ఆయన డెవలప్మెంట్ వరకే ఉంటాడు. కానీ ఇట్లాంటి చీప్ టాక్టిక్స్ లేవు ఆయన దగ్గర, హేరాపేరీలు ఉన్నాయి ఆయన దగ్గర. నాకు తెలిసిన ఆయన కాదు, ఆయన విషయంలో, రేవంత్ రెడ్డి విషయంలో. రేవంత్ రెడ్డి కూడా ఏం అయ్యేది ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఒకటే కదా, దీంట్లో ఎలాంటి సందేహం లేదు కదా. 100%. రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం నాకు మోడీకి ఉందని చెప్పి చెబుతుంటాడు జగన్మోహన్ రెడ్డి, అనేక సందర్భాల్లో చెప్పాడు. సో అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ద్వారా కేసీఆర్ ఏదో నడుపుతున్నాడు అనేది కదా గత 2 రోజుల నుంచి. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసినా, లేకుంటే డీకే శివకుమార్ తోటి ఇంకేమైనా మంత్రులని చెప్పినా కానీ 5 సంవత్సరాలు మాత్రం గ్యారెంటీ ఉంటాడు రేవంత్ రెడ్డి గారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సీనియర్సే అప్రూవల్ ఇచ్చారు కదన్న, 10 సంవత్సరాలు మా రేవంత్ రెడ్డి గారే ఉంటాడని చెప్పి అంటున్నారు. హ్యాపీ ఉన్నారు. మరి ఈయనేమో నాకు కుట్ర పండుతున్నారు అని చెప్పి అంటున్నాడు కదా, ఆయనే అంటున్నాడు కదా. ఈ మధ్య కాలంలో అయితే ఏమనలేదు, జస్ట్ ఒక 15 రోజుల క్రితం అనుకుంటా ఉంది.
కుట్ర పండుతారు కానీ దాని కుట్రను చేలుస్తాను అంటాడు. వాళ్ళు పండుతుండవచ్చు, నాకు తెలియదు కదా. ముఖ్యమంత్రికి ఎన్నో రకాలుగా ఐబీ నుంచి ఉంటుంది, ఇంటెలిజెన్స్ నుంచి ఉంటుంది, ఎస్బీ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఉండొచ్చు. మీరు అన్న ప్రకారంగా వాళ్ళంతా కలిసి నేను దింపేయాలి, ఇంకా XYZ వచ్చినా పర్వాలేదు, రేవంత్ రెడ్డి ఉండొద్దు అని కుట్ర జరుగుతుండొచ్చు. కానీ కుట్రని ఛేదించేంత కెపాసిటీ మా ముఖ్యమంత్రికి అయితే ఉంది. సో ఇప్పుడు బెంగళూరులోకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇదే పని పైన ఉన్నాడు, కేసీఆర్ దూతగా ఆయన అదే పని చేస్తున్నాడు అనేది ఒక వర్షను. రెండో వర్షన్ ఏంటంటే తీహార్ జైల్లో ఉన్న కవితను ఎట్టగట్ట బయటకు తీసుకురావడానికి అదేదో గాలి జనార్దన్ రెడ్డి ద్వారా ఢిల్లీలో పెద్దలతో మాట్లాడుకుంటున్నారు అనేది ఇంకొక వర్షను. ఈ రెండిట్లో ఏదో ఉంటుంది. ఒకటి కుట్రలు చేస్తాను అనేది అపోజిషన్ ఏదో చేస్తూ ఉంటారు, దాంట్లో మనం దాని గురించి పెద్దగా ఆలోచన పెట్టి తలవల్లు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఏ విధంగా ఛేదించాలో రేవంత్ రెడ్డికి బాగా తెలుసు, ఎందుకంటే కిందికి వెళ్ళి వచ్చిన కార్యకర్త నుంచి వచ్చిన వాళ్ళు. ఇలాంటి ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎన్టీ రామారావు లాగా నాకేమవుతుంది నా మీద ఉన్నట్టు అలసత్వంగా ఉండే మనిషి కాదు, ఏ అలవాటు లేని మనిషి. 18 hours పని చేస్తా అంటున్నాడు కాబట్టి ఆయనకు అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎప్పుడే కానీ రేవంత్ రెడ్డి గారు అఫెన్స్లో ఉంటాడు, డిఫెన్స్లో ఉన్నాడు. అవును, కాబట్టి అఫెన్స్లో ఉంటాడు, డిఫెన్స్లో ఉంటాడు, కష్టపడతాడు. కానీ అఫెన్స్లో ఉంటాడు ఏమైతే ఏం కాదు ఆయన. రకరకాలుగా ఆలోచన చేసి పెట్టుకుంటాడు, ఒకటంటే 2 చేసి పెట్టుకుంటాడు. కాబట్టి దానివల్ల రేవంత్ రెడ్డి గారికి అయ్యేది లేదు, పోయేది 100% ఉంటాడు. రెండోది ఇప్పుడు మరి అక్కడ ఏదో చేస్తున్నారు అనేది రెండో వర్షను. ఏదన్నా తీహార్ జైలు నుంచి ఏదో కవితను బయటకు తీసుకొచ్చుకోవాలనే ప్రయత్నం. చూడన్నా, ఒకసారి ఈడీ కానీ సిబిఐ ఎంటర్ అయిన తర్వాత రాజకీయ పార్టీలకు సంబంధం ఉండదు. ఒకసారి ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఏ ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ పెద్ద నాయకుడు అండి, కొన్ని రోజులు డ్రాగ్ చేస్తారు తప్ప అది శిక్ష కానీ దేంట్లో కూడా ఒక కాన్స్టిట్యూషన్ పోస్ట్లో ఉన్నటువంటి జడ్జులు కానీ లేకుంటే సిబిఐ కానీ ఈడీ కానీ ఛార్జ్షీట్ వేసేంత వరకే. ఛార్జ్షీట్ వేసిన తర్వాత వాళ్ళు విత్ ఎవిడెన్స్. సిఆర్పిసికి ఐపీసీకి ఈడీకి డిఫరెన్స్ ఏంటంటే ఈడీ అనేవాళ్ళు అన్ని ఎవిడెన్సెస్ తీసుకున్న తర్వాతనే కేసు బుక్ చేస్తారు. ఐపీసీ సిఆర్పిసి ఏంటంటే అరెస్ట్ చేసిన తర్వాత ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కాబట్టి ఈడీ నుంచి తప్పుకోవడం చాలా కష్టం. ఇప్పుడు సిబిఐ కూడా ఎంటర్ అవుతుంది. మన కేజ్రీవాల్ ఉన్నది, ఈడీ బెయిల్ ఇస్తే సిబిఐలో అరెస్ట్ చేసింది. కాబట్టి ఈమె నెక్స్ట్ అదే ఉంటుంది ఇక. కాబట్టి ఆ రెండింటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకో మూడోది కూడా రావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా రావచ్చు. కాబట్టి ఆమె ఇంత త్వరలో లీడర్లు వీళ్ళన్నంతా బయట చెప్పుకోవడానికే తప్ప ఒకసారి సిబిఐ ఈడీ అయిన తర్వాత లేట్ కానీ అందరినయ్యి అన్నట్టు వీళ్ళు ఏం చేసేది ఉండదు. కానీ ఏం చేసేది ఉండదని మీరు చెప్తున్నారు, ఒక అడ్వకేట్గా మీరు చెప్తుండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో అలా లేదు కదా. జగన్మోహన్ రెడ్డి విషయంలో 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటాను కారణం బీజేపీ పెద్దలు అంటారు కదా. అదే చెప్తున్నానా, లేట్ ఉంటుంది. కొన్ని కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఉంటాయి, ఇప్పుడు హైకోర్టు ఉంది, కాన్స్టిట్యూషన్ కోర్ట్, లోవర్ కోర్ట్స్ ఉంటాయి, ప్రొసీజరల్ కోర్ట్స్. కాబట్టి కొన్ని ఉంటాయి, అది వచ్చిన తర్వాత కొంత లేట్ అవుతుంది. ఇప్పుడు లాలూ ప్రసాద్ లేట్ అంటే ఒకటి, ఇప్పుడు సోనియా గాంధీ దయాదాక్షిణ్యాలు లేదంటే ఆ ఆశీస్సుల ద్వారానే బయటకు వచ్చాడు అప్పట్లో బెయిల్ మీద అనేది కదా. జగన్మోహన్ రెడ్డి మీద ఉంది 16 నెలలు జైలు జీవితం కలిపి, తర్వాత సోనియా గాంధీ ఆశీస్సులతో బయటకు వచ్చాడు అనేది కదా అప్పట్లో. అట్లేం లేదన్న, 16 నెలలు అది లాంగ్ పీరియడ్ లోపల ఉండడం అనేది. ఛార్జ్షీట్ వేసిన తర్వాత బయటకు వచ్చిండు అతను. ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఇప్పుడు ఎందుకు అరెస్ట్ అనేది మ్యాండేటరీ కాదన్న. అరెస్ట్ ఏదన్నా నీకు ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేస్తాడని చెప్పి లేకుంటే పారిపోతాడని చెప్పి అలాంటి వాళ్ళది ఉంటుంది తప్ప ఇప్పుడు ఏం చెప్తుంది చట్టం, అరెస్ట్ ఈజ్ నాట్ ఏ మ్యాండేటరీ. కాబట్టి కొన్ని కారణాల వల్ల ఛార్జ్షీట్ వేసేంత వరకు అరెస్ట్ చేసి లోపల పెడతారు అంతే తప్ప దానివల్ల అరెస్ట్ అయినంత మాత్రం ఏదో ఆయనకు శిక్ష పడినట్టు కాదు కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఛార్జ్షీట్ అయినాయి, అన్నీ అయినాయి. అసలు ఏది నీ ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వాళ్ళని అసలు టచ్ కూడా చేయలేకపోతున్నారు కదా. అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు అలాగే ఇన్వెస్టిగేషన్ లేట్ అవుతుంది అంతే తప్ప శిక్ష మాత్రం 100% ఉంటుంది ఎవరైతే ఉంటారో. కాబట్టి అందరూ ఉన్నారు కదా అన్న, చాలామంది లోపల భాస్కర్ రెడ్డి కానీ తర్వాత చాలామంది ఉన్నారు, శివప్రకాష్ రెడ్డి అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది బెయిల్ మీద వచ్చారు. మనం అనుకునే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన పోలేదని అంటున్నారు. ఆయన ప్రైమా ఫేస్ ఎంత ఉన్నదని అవినాష్ రెడ్డి ఆల్రెడీ సిబిఐ వాళ్ళు ఆల్రెడీ వేశారు కదా, ఛార్జ్షీట్లో పెట్టారు కదా. ఛార్జ్షీట్లో పెట్టిరన్నా, ఈయన సూత్రధారి అని పెట్టిన ఎవిడెన్స్ ఉండాలి కదా, కొలాబరేటెడ్ ఎవిడెన్స్ ఉండాలి కదా. పెట్టారుగా, అది గూగుల్ టేక్అవుట్ ఏదో పెట్టారు. పెట్టిండొచ్చు అన్న. గూగుల్ అనేది ఎంతోమంది ఉంటారు, నేను ఇక్కడ ఉంటా, పక్క రూమ్లో ఉంటా కూడా ఇక్కడ కనిపిస్తాను నేను. దాంట్లో ఇది కాదు, కొలాబరేటెడ్ ఎవిడెన్స్ కూడా ఉండాలి, కంటిన్యూ చైన్ ప్రాసెస్లో ఎవిడెన్స్ ఉండాలి దానికి.
నేను ఆయన సిబిఐ వల్ల ఆయన అరెస్ట్ చేయలేకపోయారు, కర్నూలు వెళ్ళి వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు కవితను కూడా ఏదో ఢిల్లీ బీజేపీ పెద్దల ద్వారా ఆమెను ఏదో బెయిల్ మీద తీసుకొచ్చుకోవాలి. సరే మీరు అన్నట్టు ప్రాసెస్ లేట్ అవుతుంది, అయినా కానీ ఇప్పుడు ఆమె బయటికి తీసుకురావాలి. ఆమెను ఫస్ట్ కేసీఆర్కి అదే ఒక లక్ష్యంగా పెట్టుకొని ఏదో జగన్మోహన్ రెడ్డి ద్వారా అటు గాలి జనార్దన్ రెడ్డి ద్వారా అటు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారనేది కదా ఒక వర్షన్. ఇంకా అది వాళ్ళకు చెందదు. కానీ నాకు తెలిసినంత వరకు ఇవన్నీ ఈడీ కానీ సిబిఐ కానీ ఒకసారి ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే ఐ నో సంథింగ్ అబౌట్ సిబిఐ. ఎందుకంటే విజయరామారావు సిబిఐ ఉండే కాబట్టి లేట్ అయ్యేది. దానా కేసు అన్న లాలూ ప్రసాద్ 30 ఏళ్ళ తర్వాత శిక్ష పడ్డది, లేట్ అవుతుంది. జయలలితకు కూడా అంతేగా, జయలలిత అంతే కదా. శిక్ష ఓకే, కాబట్టి ఈ లోపు కొద్దిగా ఉపశమనం పార్టీ లేదా మారి జరగవచ్చు, ఏదన్నా కొద్దిగా జరగవచ్చు, కానీ అలాంటిది ఏమి ఉండదు నాకు తెలిసినంత వరకు. సో ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని కంటిన్యూ చేయగలరా? చేస్తారన్న, పార్టీ ఎక్కడో ఓట్లు ఉంటాయా లేదా దేవుని గారికి. అంటే అది బీజేపీ వాళ్ళు ఏదో విలీనం చేయమని చెప్పి ఏదో ప్రెజర్ చేస్తున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది కదా. ఉండొచ్చు, మరి ఏదైనా చేయగలుగుతాడన్న. తెలంగాణ గురించి పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీనే తీసేసి బీఆర్ఎస్ అని పెట్టుకున్నాడు. కూతురు గురించి మెర్జ్ చేయొచ్చు, దాంట్లో ఏముంది, పెద్ద ఆశ్చర్యం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ గురించి నా పార్టీని కలుపుతా అన్నాడు, కలపలేదు, రేపు కలుపుతాడేమో బీజేపీకి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారు, కలపడం అనేది మనసులో ఉండే, కలపలేకపోయాడు. రేపు బిడ్డ గురించి కలపవచ్చు. దాంట్లో యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తారంటేనే కదా తెలంగాణ వచ్చింది అనేది చెప్తుంటారు కదా. నేను అదే అంటున్నా, ఆయన రాష్ట్రం గురించి పార్టీ పెట్టిన అన్నాడు కాబట్టి తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తాడు, చేయలేదు. ఇప్పుడు బిడ్డ గురించి మెర్జ్ చేస్తుండొచ్చు ఈ అవకాశం. సో ఫైనల్గా అది మెర్జింగ్ పార్టీ అంటారు భవిష్యత్తులో ఏదో దాంట్లో. నేను మెర్జింగ్ పార్టీ అన్నాను, కానీ దెర్ ఇస్ ఏ ఛాన్స్. ఇప్పుడు పార్టీ టీఆర్ఎస్ పార్టీనే లేకుండా చేసిండన్న. అవును, ఇక నువ్వు దీంట్లో ఏమో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఏదో టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అంటాడు బీజేపీ నన్ను సీఎం చేయమంటాడేమో ఆప్షన్. గతంలో అంతే కదా, నా కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తే నన్ను సీఎం చేయమన్నా. అవును, అప్పుడు ఉన్నటువంటి జానాయుడు పెద్దలంతా నేనే వరకు పార్టీ తీసుకున్నాడు. రేపు బీజేపీ నాకు పగ్గాలు ఇస్తా అంటే కావచ్చు, నేనేమో ఆశ్చర్యపడను. కేసీఆర్ ఏదైనా చేస్తాడు. అందుకని 25 మంది నాకు టచ్లో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటుంది. హైదరాబాద్ కాంగ్రెస్ వాళ్ళు 25 మంది అయితే ఏమి ఉండరు ఇప్పటి వరకు, 100% ఉండరు. ఆయన 39 మందితో అలా మెర్జ్ చేసి బిడ్డని బయటికి తీసుకురావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీని 5 సంవత్సరాలు ఏం చేయలేడు. ఓకే, ఫైనల్గా బిఎన్ రెడ్డి గారు ప్రయాణం ఏంటి, దీంట్లోనేనా లేదా ఏదన్నా వేరే ఆలోచన ఉందా? ఇప్పుడైతే ఆలోచన ఏం లేదన్న, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. న్యాయం చేస్తారని నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి మీద. న్యాయం చేసినా చేయకున్నా గతంలోనే నేను ఎన్నోసార్లు నాకు అవకాశం నా ముందుకెళ్ళి పోయినా ఎమ్మెల్యేసీ టికెట్లు. నాకు పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. సో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదంటారు. ఇప్పుడున్న పరిస్థితి ఎట్లుందన్నా, ఆ పరిస్థితులను బట్టి రేపు డీలిమిటేషన్ బట్టి ఛాన్స్ ఉంటే చేస్తాం, లేకుంటే నో రిగ్రెట్స్. సో ఏదో ఒక రోజు టర్నింగ్ అయితే జనరల్గా వస్తుంది ఏ రాజకీయ నాయకుడికైనా. మాకైతే రాలే ఇప్పటి వరకు, వస్తుందని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్.